దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యం విందాం. ఈరోజు మనం వాగ్దాన సందేశాన్ని వినాలి. వాగ్దానం అనేది బైబిల్ గ్రంథంలో దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఆయుధం లాంటిది. ఎన్నో సందర్భాల్లో కృంగిపోయి ఉన్నప్పుడు ఈ వాగ్దానాలు మనల్ని బలపరిచాయి. ఎన్నో సందర్భాల్లో మనం నీరసపడినప్పుడు, నిరాశలో ఊబిలో కూరుకుపోయినప్పుడు ఎన్నోసార్లు మనల్ని ఆదరించి నిలబెట్టాయి, ఊతమిచ్చాయి దేవుని వాగ్దానాలు. బైబిల్ నిండా వాగ్దానాలే. దేవుని బిడ్డలారా, ఆ వాగ్దానాలన్నీ, అందుకే బైబిల్ ఒక మాట రాయబడింది, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని రాయబడి ఉంటుంది బైబిల్లో. ఆయన మనకు ఒక మాట ఇచ్చాడంటే ఆ మాట ఖచ్చితంగా నెరవేర్చి తీరుతాడు. కాబట్టి వాగ్దానాలు నమ్మకుండా కొంతమంది జీవితాలు సాగిస్తుంటారు. వాగ్దానాలు కనుక నమ్మకపోతే మనం స్వతంత్రించుకోలేమండి. కనుక ప్రతి వాగ్దానం నమ్మదగినది, పూర్ణాంగీకారమైనదని వాక్యం సెలవిస్తుంది. అసలు ఈ వాగ్దానాలు ఎందుకు, ఈ సిస్టమ్ అంతా ఎందుకు అసలు అంటే, దేవుడే నియమించాడు. అబ్రహాముతో దేవుడు ఏం చెప్పాడంటే, అబ్రహామా, నువ్వు నా మాట విని నేను చెప్పిన మాట లోబడి నువ్వు వచ్చినట్లయితే నీవు సంచరించు చూచిన దేశమంతా నీ సంతానానికి నేను ఇస్తా. ఆమేనండి. నీ నామమును గొప్ప చేస్తా. నీవు లెక్కించలేనంత. బయటికి వెళ్ళి నక్షత్రాన్ని లెక్కబెట్టు, నా వల్ల కాదు ప్రభువా. సముద్ర ఇసుక రేణువు లెక్కించగలుగుతావా? నా వల్ల కాదు ప్రభువా. అంత సైన్యాన్ని, అంత సమూహాన్ని నీ గర్భంలో నేను తీసుకొని వస్తాను. ఇవన్నీ కూడా వాగ్దానాలే. దావీదు గారికి దేవుడు వాగ్దానం చేశాడు, శాశ్వత కృపతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. సౌలుకు దూరం చేసినట్లుగా నా కృప నీకు నేను దూరం చేయను. మన పితరులతో దేవుడు వాగ్దానాలు చేశాడు. ఆ వాగ్దానాలు వారి పట్ల నెరవేర్చాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు ఎవరికో చేసిన వాగ్దానాలు మనకు కాకపోతే అవి బైబిల్లో పెట్టడం ఎందుకు? అనేక మంది భక్తులతో చేసిన వాగ్దానాలన్నీ ఒక పుస్తకంలో చేర్చి మన చేతికి ఇచ్చాడంటే, ఎవరికైతే వాగ్దానం చేయబడిందో వారి వలె మనం నడుచుకోగలిగితే, వారి అనుభవాల్లోనికి మనం వెళ్ళగలిగితే వారి వాగ్దానాలన్నీ మనకు కూడా జరుగుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు వాగ్దానాలు మనకు నెరవేరాలంటే మనము దావీదు వంటి వారం అవ్వాలి. అబ్రహాము వాగ్దానాలు మనకు నెరవేరాలంటే మనము అబ్రహాము వంటి వారం అవ్వాలి. యోసేపుకి ఇవ్వబడిన వాగ్దానాలు మనలో నెరవేరాలంటే మనం యోసేపు వంటి వారం అయితే చాలు. వారి జీవన సరళిలోకి మన జీవితాన్ని ట్యూన్ చేసుకుంటే దేవుడు వారికి చేసిన వాగ్దానాలన్నీ మన జీవితాల్లో కూడా వర్తింపచేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే మనకు అన్ని వాగ్దానాలు ఇచ్చాడు కదా. కాబట్టి ఈరోజు లేదా ఈ 2025 సంవత్సరం కోసం మన పరిచర్యను ప్రేమించి, మన సంఘంలో ఉన్న కుటుంబాలను ప్రేమించి, హోలీ జడ్జ్ ఫ్యామిలీస్ని దేవుడు ప్రేమించి, ఈ సంవత్సరం అంతా ఆయన మనసులో మన సంఘం మీద, మన బిడ్డల మీద, మన అందరి మీద ఏం కోరుకుందో ఆ కోరికని ఒక వాగ్దాన రూపంలో మనకి ఆ సంవత్సర ప్రారంభంలో మనకు చెప్తాడు ఆయన. ఇక ఆ సంవత్సరం నుంచి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దాన్ని పొందుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఒక మాట చెప్తానేనండి. అకౌంట్లో ₹1,00,00,000 ఉందండి. అకౌంట్లో ₹1,00,00,000 ఉంది. నీ పేరు మీద అకౌంట్లో ₹1,00,00,000 వేసేసాడు. ఇక నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవడం నీ పని. అది తీసుకునే విధానం తెలియక చాలామంది బాధపడుతున్నాం. మన కొరకు దేవుడు ఆల్రెడీ వాగ్దానాన్ని ఫిక్స్ చేశాడు. మనం ఏం చేయాలంటే ఎవరి కొరకు ఆ వాగ్దానం చేయబడిందో వాళ్ళలాగా మారితే చాలు. మనం అంతే. అది మనకి అప్లై అయిపోతూ ఉంటుంది. ఎప్పుడు, ఎక్కడ, ఎలా నీకు దేవుడు చేయాలనుకున్నాడో ఆ సంవత్సరం అంతటా ఈ ఒక్క వాగ్దానమే కాదు, అన్ని వాగ్దానాలు కూడా మన జీవితాల్లో నెరవేరుస్తూ వెళ్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాకపోతే మనకంటూ ఒక వాగ్దానం ఉంటే ప్రార్థన చేసుకోవడానికి బాగుంటుంది. కాబట్టి ఈ సిస్టమ్ వచ్చింది అంతే. ప్రభువా, పోయిన సంవత్సరం మనకేం వాగ్దానం చేశాడు దేవుడు? నా నామాన్ని బట్టి నీ కొమ్మును హెచ్చిస్తాను అని చెప్పావు. నా కొమ్ము హెచ్చించబడేది నీ నామం వల్ల. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడుగా తండ్రి, నా జీవితంలో నా కొమ్ము హెచ్చించబడాలి, నన్ను లేవనెత్తు అని ధైర్యంగా మనం అడగొచ్చు అన్నమాట. వాగ్దానం ఉంటే. వాగ్దానం లేకపోతే ఏం అడగాలి ఆయన్ని? మనల్ని ధైర్యపరచడానికి, మనల్ని ఉత్తేజింప చేయడానికే ఈ వాగ్దానాల సరళనమాట. కాబట్టి ఇంకొక మాట చెప్పాలంటే, ₹1,00,00,000 ఐశ్వర్యాన్ని ప్రభు దగ్గర నుంచి పొందుకోవడానికి కీ తాళమే ఈ వాగ్దానాలు.
కోట్ల రూపాయల ధననిధులు మన తండ్రి అకౌంట్లో గుప్తమై ఉన్నాయి. వాటిని తవ్వుకొని తీసుకోవాలంటే మన దగ్గర ఏముండాలా? తాళం ఉండాలి. ఆ తాళాలే ఈ వాగ్దానాలు. ఈ వాగ్దానాన్నే కనుక నువ్వు నమ్మకపోతే, ఈ వాగ్దానం యొక్క విలువ నీకు నాకు అర్థం కాకపోతే, ఇక మన స్థితి ఎవరు మార్చలేరు అన్న ప్రమాదం కూడా ఉంది. కాబట్టి దేవుడు మంచి వాగ్దానాన్ని ఈ సంవత్సరం మన కోసం సిద్ధం చేశాడు. ఆ వాగ్దానాన్ని 2 మాటలు నేర్చుకొని ప్రార్థన చేసుకుందాం. బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథాలు తెరిస్తే ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. మన క్యాలెండర్ల మీద పాటల షీట్ మీద వేయాలి, మర్చిపోయాను నేను. ప్రతిరోజు ఆ వాగ్దానాన్ని ప్రతి ఉదయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఆ వాగ్దానం చదువుకుందాం. 89వ కీర్తన 29వ వచనం. 89వ కీర్తన 29వ వచనం. అక్కడేం రాయబడిందంటే, చదవనమ్మా. శాశ్వత కాలం వరకు అతని సంతానాన్ని, ఆకాశమున్నంత వరకు అతని సింహాసనాన్ని నేను నిలిపెదను. దేవుని బిడ్డరా, ఆ వచనంలో మన మాట ఉంది కదా, 29. శాశ్వత కాలం వరకు అతని సంతానాన్ని నిలుపుతాను, ఆకాశమున్నంత వరకు అతని సింహాసనాన్ని నిలుపుతాను. అతను అన్న దగ్గర మనల్ని పెట్టుకున్నాం అనమాట, అంతే. ఆకాశం ఉన్నంత వరకు నేను నీ సింహాసనాన్ని నిలుపుతాను అని మనకు దేవుడు చెప్పినట్లుగా మనం ఈ వాగ్దానాన్ని మనకు మార్చుకున్నాం. ఇప్పుడు టోటల్గా ఈ 2025వ సంవత్సరానికి మనకు వాగ్దానం దేవుడు ఏమి ఇస్తున్నాడు చెప్పండి? ఆకాశం ఉన్నంత వరకు నీ సింహాసనాన్ని నేను నిలుపుతాను. మీ బంగారు నోళ్ళు తెరిచి అటు ఇటు చూడకుండా ఒక్కసారి వాగ్దానం అందరం కలిసి చెబుదాం. ఆకాశం ఉన్నంత వరకు, మళ్ళా చెప్పండి అందరు గట్టిగా, ఆకాశం ఉన్నంత వరకు నీ సింహాసనాన్ని నేను నిలిపెదను. ఇప్పుడు మీరే చెప్పండి. రెడీ? 1 2 3 స్టార్ట్, గో. అది దేవుడు మీ మాటని స్థిరపరచునుగాక. ఆకాశం ఉన్నంత వరకు దేవుడు మన సింహాసనాన్ని స్థిరపరుస్తాడంట, నిలబెడతాడంట. ఏదో వాగ్దానం అంటే, నిన్ను కాపాడువాడిని నేనే, నా సన్నిధి నీకు ముందుగా పంపుతాను, నా రెక్కలు నీకు ఆరోగ్యం కలుగు చేయను, నేను నీకు ముందుగా నడుచుచు నీ త్రోవ సరళం చేస్తాను, నీకు మంచి ఇది కదా ఏందేందో చేస్తాడు మన పాస్టర్ గారు. నోరు కూడా తిరగదు అసలు. నాకు ఫస్ట్ నుంచి ఒకటే అలవాటు, అందరిలాగా వెళ్ళకూడదు, మనం ఒక ప్రత్యేకంగా వెళ్ళాలా, అది ఆశ. అట్టని మీ నోరు తిరగకుండా కూడా ఉండకూడదు. ఆకాశం ఉన్నంత వరకు మీ సింహాసనాలు నేను నిలబెడతా. ఈ మాట చెప్పింది ఎవరు? మనిషా, దేవుడా? దేవునికి అసాధ్యమా? కాదు కదా. మీ సింహాసనాలని నేను ఆకాశం ఎంతవరకు ఉంటుంది? 2070. మన తాత ముత్తాతలు ఈ ఆకాశాన్ని చూసి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయి ఇప్పుడు మనం వచ్చిన కూడా ఆకాశం అలాగే ఉంది. ఆకాశం నిరంతరం నిలుస్తుంది. కానీ ఒకరోజు ఈ ఆకాశం కూడా కొట్టివేయబడద్దులే. అది ఎప్పుడు? యేసుక్రీస్తు వారు 1000 ఏళ్ల పరిపాలన పూర్తయిన తర్వాత పంచభూతాలు మిక్కిటమైన వెండ్రంతో లయమైపోతాయి. ఆకాశము భూమి చాపలాగా చుట్టబడిపోతాయని వాక్యంలో ఉంది. మరి ఆ చుట్టేటప్పుడు మనం కూడా చూస్తాం, లేదు దేవుని దగ్గర ఉంటాం కదా. అప్పుడు పోద్ది ఆకాశం. అంటే నేనేమంటానంటే, ఆకాశం ఉన్నంత వరకు అంటే అర్థం ఏంటంటే, నీవు ఈ భూమి మీద ఉనికిలో ఉన్నంత వరకు అని, నీ శరీరం మట్టిలో చేరే వరకు అని, నీవు నిలిచి ఉన్నంత వరకు, భూమి మీద బ్రతికున్నంత వరకు నీ సింహాసనాన్ని నేను నిలుపుతాను. నమ్మితే గట్టిగా ఆమేన్ చెప్పండి. ప్రేమ గల దేవుడా కాదా? ఇంత ప్రేమ ఏంటి ఆయనకి? ఏం చేసామా దేవుడు? మనం ఏం చేసామని ఇంత ప్రేమ? మనం ఏం చేసామంటే 2024 సంవత్సరం రాత్రి ఆరాధనలో 31 రాత్రి మాట్లాడుకున్నాం. మనం అన్నీ అపజయాలే, ఒక్క దాంట్లో గెలిచింది లేదు, అన్నీ ఓడిపోవటమే. నేను అందుకే నిన్న రాత్రి తీర్మానం చేయండి చెప్పన్న మాట అని కూడా అనలా. మన ముఖం చూస్తే మనకే అసహ్యం వేసేస్తుంది. మళ్ళీ తీర్మానాలు చేస్తాము. ప్రభు ఈ రోజు నుంచి ప్రార్థన మామూలుగా చేయను ప్రభు, 2 రోజులే అయిపోయింది, మళ్ళీ పడిపో. ఏం ఉంది కాబట్టి అక్క మన మీద ఎంత ప్రేమ దేవుడికి. ఏమి ఇంత? ఆకాశం ఉన్నంత వరకు నీ సింహాసనాన్ని నేను నిలబతానన్నంత ప్రేమ ఏంటి మన మీద దేవునికి? ఎందుకు అంత ప్రేమ అంటే, ఆయనే మనలని పరలోకం నుండి తల్లి గర్భంలోనికి పంపించినవాడు. ఆయన మనందరి సృష్టికర్త. కొడుకులు మాటని లేదని తండ్రి ప్రేమ మారిపోదా? కూతుర్లు మాటని లేదని తల్లులు పోగొట్టుకుంటారా బిడ్డల్ని? నువ్వు మాట వినకపోయినా, నువ్వు తేడా మనిషివైనా,
నువ్వు నేను అప్పుడప్పుడు ఆయన్ని వెనక నుంచి పిడిగుతులు కుదురుతున్నా, నమ్మక ద్రోహం చేసిన, తండ్రిని గాయపరిచిన, చిన్న కుమారులాగా తండ్రిని బాధ పెట్టి ఆస్తిని తీసుకుని పారిపోయి దుర్వ్యాపారాల్లో పడి మన ఇష్ట ప్రకార జీవితాన్ని నాశనం చేసుకుంటున్నా, ఆయన మన కన్న తండ్రి, మనల్ని తల్లి గర్భంలో పిండంగా రూపించిన తండ్రి. కాబట్టి తండ్రి ప్రేమ ఎప్పుడు ఆయన పోగొట్టుకోవట్లేదు. మనమే తండ్రికి దూరం అయిపోయి పందులు పొట్టు తింటున్నాం, అంతే తేడా. పందులు పొట్టు తింటున్నామంటే తేడా ఎవరిది? తప్పెవరిది? పందులు పొట్టు తింటున్నామంటే తప్పెవరిది? మనదే. ఎందుకని? తండ్రికి దూరంగా వెళ్ళిపోయాం. తండ్రి దగ్గర ఉంటే పని వాళ్ళకు కూడా ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది. ఇక్కడ ఎవరు మన దేవుడు? ఆకాశం ఉన్నంత వరకు సింహాసనాలు నిలిపే దేవుడు. తండ్రి దగ్గర సమృద్ధిగా ఆహారం ఉంది. మనం ఆయన దూరంగా వెళ్ళిపోయిన ఆయన ఆలోచనలు ఎవరి గురించి ఉన్నాయి? ఎవరి గురించి? నా పెద్ద బిడ్డ, నా చిన్నోడు తింటున్నాడో తినట్లేదో, ఉదయాన్నే ఇడ్లీ పెట్టకపోతే, సాంబార్ పెట్టకపోతే వాళ్ళ అమ్మని తిట్టేవాడు పాపం. ఇడ్లీ సాంబార్ తినే నా బిడ్డ, ఇడ్లీ సాంబార్ తినే నా బిడ్డ ఉదయాన్నే లేచి ఇప్పుడు ఏం తింటున్నాడు? అక్కడ పందులు పొట్టు తింటున్నాడా? దేవునికి దూరం అయితే పందులు పొట్టు మనం తింటాం, కానీ ఆయన మనకు పందులు పొట్టు పెట్టడం ఎప్పుడు? మనం చేసిన అపరాధాలే మనల్ని ఆ విధంగా హింసిస్తాయి తప్ప మన తండ్రి ప్రేమ కలిగిన దేవుడు. నా మాట అర్థం గడి కలిగి చెప్పండి. సరే, ఇంకొకసారి వాగ్దానం చెప్పండి, ముందుకెళ్దాం. ఆకాశం ఉన్నంత వరకు నీ సింహాసనాన్ని నేను నిలుపుతాను. ఇప్పుడు మనం ఆ మాట అర్థం అవ్వాలంటే బిడ్డరా, సింహాసనం అంటే ఏంటో మనకు అర్థం అవ్వాలి. సింహాసనాన్ని గురించి టక మనం ధ్యానం చేద్దాం. ఈ సంవత్సరం మనందరి పట్ల అంటే ఈ మందిరంలో కూర్చున్న ప్రతి బిడ్డ పట్ల, కప్పరాలు తెప్పి వచ్చిన మా అభిలాష్ బ్రదర్ పట్ల కూడా, హోలీ చర్చ్ మినిస్ట్రీ మేము కాదు కదా, ఏదో వచ్చాం ఒక్కరోజు అట్లాలే, అందరం దేవుని బిడ్డలమే. కొత్త బిడ్డ కూడా వచ్చినారు. అందరికీ నమ్ముట నీ వలననైతే సమస్తం సాధ్యమే. ఏందో పాస్టర్లు ఆదివారం కొత్త సంవత్సరం పూట ఒక వాగ్దానం చెప్పుకుంటా అన్నావా? నాకు సంబంధం. అందరికీ ఈ సంవత్సరం, ఈ 2025 సంవత్సరం మన ముందు ఉంది. ఈ సంవత్సరం అంతట్లో, ఈ సంవత్సరమే కాదు రాబోతున్న సంవత్సరాల్లో సైతం మన సింహాసనాన్ని స్థిరముగా నిలపాలని, బలముగా ఉంచాలని ఆశించిన మన దేవుడు మన సింహాసనం క్షేమంగా సాగిపోవాలని కోరుకుంటూ కొన్ని విషయాలు మనకు తెలియచేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సింహాసనం ఎవరికి ఉంటుంది చెప్పండి? సింహాసనం ఎవరికి ఉంటుందమ్మా? సింహాసనం ఎవరికి ఉంటుంది? మామూలుగా సింహాసనాలు మీద ఎవరుంటారు? రాజులు. సింహాసనం రాజులకు ఉండేది మామూలుగా. మనకుందా? మా ఇంట్లో ఎంత పెద్ద సింహాసనమో అంటారా మీరు? మనకెందుకు ఉంటాయి సింహాసనాలు? అంటే దేవుని ఉద్దేశంలో ఇప్పుడు మనల్ని అందరూ ఏం చేయాలని కోరుకుంటున్నాడు? సింహాసనం అంటే మా బాంధవం అన్నారు, రాజులుగా మనల్ని దేవుడు రాజులుగా చేయాలని. సింహాసనాలు కావాలంటే రాజులుగా. ఇప్పుడు మీరు ఎడ చూస్తున్నారంటే రాత్రి నిద్రలేని దెబ్బకి సింహాసనం నిలబతానంటే ఏదో ఓర్చుకున్నాం. రాజులుగా చేస్తాడా? మనల్ని రాజులుగా చేస్తాడా? రాజులుగా చేసినట్టే ఉంది. చర్చిలో కూర్చుంటే దిగులు పడద్దు, నువ్వు టెన్షన్ పడద్దు, నువ్వు నమ్మంతే. అమ్మా, క్రైస్తవ జీవితం అనేది పెట్టుబడి లేని వ్యాపారం లాంటిది. బాగా వినండి, గుర్తుపెట్టుకోండి, రాసుకోండి మాట. క్రైస్తవ జీవితం అనేది పెట్టుబడి లేని వ్యాపారం. నువ్వు పెట్టుబడి పెట్టాల్సింది నేనో తెలుసా? నమ్మితే చాలు. ఏం చేస్తే చాలు? నమ్మితే హీరోవే ఏంటది తర్వాత ఏంది? విని నమ్మకపోతేనా? ఏందన్నా చెందన్నా, ఏమన్నామన్నా నువ్వా? నమ్మితే హీరోవే. అది నమ్మి పలకకపోతే, మాకు గుర్తురాల, నాకు నమ్మి పలకకపోతే మొత్తం గుండు సున్నా. ఈ వాక్యం నమ్మితే చాలు. ఒక్క మాట చెప్పమంటారా? ఇక్కడున్న మనం అందరమే బలహీనులమి. ఒక్క మాట చెప్పాలంటే వేస్ట్ ఫెలోస్మి, దేనికి పనికిరాని వాళ్ళమి. నేను చెప్తున్నాను కదా, అనా పైసలు పనికిరాం మనం, నిజం చెప్తున్నా. కానీ నీవు నేను కలిగి ఉన్న దేవుడు ఎవరు అనుకుంటున్నారు మీరు? ఆయనకి అప్పగించుకుంటే చాలు, మిమ్మల్ని రాజులుగా మార్చే బాధ్యత ఎవరిది? దేవుడిది. దేవునికి మహిమ కలుగును గాక. రాజులంటే కూడా మీకు చెప్తాను నేను, రాజులంటే కూడా చెప్తా. ముందు సింహాసనం అంటే, సింహాసనాలు రాజులకు ఉంటాయి. రాజులుగా దేవుడు నిన్ను నన్ను ఉంచాలని కోరుకున్నప్పుడు నమ్మాలా పడలేదా? పెట్టుబడి లేని వ్యాపారం నా తలకాయ కొట్టుకొని మీ గడ్డలు పోకుండా చెప్తున్నా, నమ్మండి. దేవుడు నిన్ను రాణిగాను, ఇటు రాణులు, దేవుడు నిన్ను రాణిగా, నిన్ను రాజుగా ఉంచాలని కోరుకున్నాడు. కాబట్టి నీకు సింహాసనం ఇవ్వాలని, నీ సింహాసనం నిలపాలని కోరుకుంటున్నాడు. మనలందరినీ ముందున్న సంవత్సరాలలో రాజులుగా దేవుడు స్థిరపరచును గాక.
గట్టిగా చెప్పండి హల్లెలూయా. హోలీ జడ్జ్ రాజులు, హోలీ జడ్జ్ రాణులు, యువరాణి. కాస్త అప్పుడప్పుడు నేను నవ్వుతున్నానండి, నాకు సంతోషంగా ఉంటుంది. హోలీ జడ్జ్ రాజులు, హోలీ జడ్జ్ రాణులు. అమ్మ నేను చెప్పట్లేదమ్మా, ఎవరు చెబుతున్నారు? సింహాసనాల మీద కూర్చున్నైతే రాజులు రాణులే. కాబట్టి 2025 సంవత్సరం ప్రత్యేకంగా మనల్ని కాస్త పైకి లేపి లిఫ్ట్ చేసి రాజుల వంటి వారిగా, రాణుల వంటి వారిగా, పెంట కుప్పల మీద పడి ఉన్న మనల్ని అందరిని లేపి, దీనులమైన మనల్ని అందరిని లేవనెత్తి, అహంకారులకు గర్వాన్ని అణిచి రాజుల పక్కన కూర్చుని పెడతాడు అని చెప్పాడు దేవుడు మనకు వాగ్దానంలో. రాజుల పక్కన కూర్చునే దేవుడు రాజుల పిల్లలు. రాజుల పక్కన కూర్చోవాలంటే రాజు స్థానానికి ఎదగాలి. రాజు స్థాయికి ఎదిగితేనే రాజుల పక్కన కూర్చోగలుగుతాం. మొన్న సతీష్ కుమార్ గారు చిన్న క్రిస్మస్ ప్రార్థన పెట్టాడు. క్రిస్మస్ ప్రార్థనకి ఎవరు వచ్చారు? తెలంగాణ ముఖ్యమంత్రి గారు వచ్చారు, రేవంత్ కుమార్ రెడ్డి గారు వచ్చారు. మనం పెడితే ఎందుకు రావట్లేదు? ఏమి ఎందుకు రాడు? మనం పెడితే రావాలా? ఒప్పుకొని నేను ఇప్పుడు వస్తాడా? అట చూస్తున్నారు ఏందక్క, నీకు అర్థం కాదు కదా. సరే, మన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. మర్యాదగా రావాలి ఇప్పుడు అన్నాను అనుకో, ఎవడురా నువ్వా? ఎందుకు వస్తారు అసలు? మనం పెట్టే ప్రార్థనకి నాయకులు, అధికారులు రావాలంటే మనం ఆ రేంజ్కి ఎదగాల. సింహాసనాల మీద మనల్ని కూర్చోబెడతాడని దేవుడు చెప్పాడంటే మన రేంజ్ని ఆయనే లేవనెత్తాడని అర్థం. నేను మరలా చెప్తున్నాను, నువ్వు వేస్ట్, నేను వేస్ట్, మనము పనికిరాని వారి, మన వల్ల కాదు, మనకు అసాధ్యం, మనం చేయలేం. కానీ ఒక్కని వల్ల మాత్రం సాధ్యం. అది బైబిల్ గ్రంథంలో గొర్రెలు తోలుకున్న వాళ్ళని చక్రవర్తులుగా మార్చిన దేవుడు మన దేవుడు. పశువులు తోలుకున్న వాళ్ళని ప్రవక్తలుగా మార్చిన దేవుడు. నువ్వు నమ్మితే నిన్ను లేపుతాడు, నేను నమ్మితే నన్ను లేపుతాడు యేసు నామములో. మనము రాజులమే. ఆమేనా? గట్టిగా నమ్మినా నమ్మకపోయినా గట్టిగా ఆమేనను. హల్లెలూయా. రాజా అనాలి నిన్ను ఇక్కడ. బాంధవ్య రాజా, తిమోతి రాజు గారు అంటారు ప్రభు చేస్తాడు. కాబట్టి సింహాసనాలు ప్రభుత్వానికి సూచన బిడ్డరా. రాజులు కూర్చున్న ఆసనాలు అన్నమాట అవి. కాబట్టి దేవుడు మనల్ని రాజులుగా చేసి మనకు సింహాసనాలు ఇచ్చి మన సింహాసనం మీద కూర్చోబెట్టి, ఆ సింహాసనాన్ని ఎవడికి దక్కనీయకుండా, ఆ సింహాసనం ఎవడు దొంగిలించకుండా సింహాసనాన్ని లాక్కోవాలని చూసే వాళ్ళని ఏమంటారన్నా? పరాయి రాజులు, పక్క దేశపు రాజులు. మీకు విషయం తెలుసో తెలియదు, ఎప్పుడెప్పుడు మన సింహాసనం మన కింద నుంచి లాగేద్దామనని ఒకడు కనిపెట్టుకోడు ఉన్నాడు. వాడు ముఠా మేస్త్రి. అదిగో ఆ ముఠా మేస్త్రి భార్యని కొంతమంది పడున్నారు ఇక్కడ. ఆ ముఠా మేస్త్రి భార్యని కొంతమంది పడున్నారు. ఎవరు ఆ ముఠా మేస్త్రి? అది అపవాది అయిన సాతాన్. ముఠా మేస్త్రి ఎందుకు? ఆ పదం కూడా బాగుంటుంది వాడికి. వాడు ముఠా మేస్త్రి, వాడి కింద చాలామంది పనోళ్ళు ఉన్నారు. అవునా కాదా? దయ్యాలన్నిటికీ అధిపతిని ఏమంటారు? లూసిఫర్, సాతాను. వాడి కింద చాలా సైన్యం ఉంది. 100 కోట్ల మంది పరలోక దూతలు ఉంటే 3వ వంతు 33 కోట్ల మంది వచ్చేసారు కిందకి, పడిపోయారు. ఇప్పుడు కొన్ని కోటాను కోట్ల మందికి మేస్త్రి కదా, ముఠా మేస్త్రి తప్పే ఉంది. అందుకని ఇక నుంచి వాడిని ఆ పేరుతో పిలుచుకుందాం మనం. ముఠా మేస్త్రి మన సింహాసనాన్ని లాగడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు ప్రభు ఏమన్నాడంటే, నేను తలుచుకుంటే నీ సింహాసనాన్ని ఎవడు కదిలించలేడు, నీ సింహాసనాన్ని ఎవడు కదిలించకుండా నేను నిలుపుతాను. ఎంతకాలం? ఆకాశం ఉన్నంత వరకు. ఎంత ప్రేమగల దేవుడక్క, ఎంత ప్రేమగల దేవుడక్క. అబ్బాబాబా, నీవు భూమి మీద జీవించి ఉన్నంత కాలం, నువ్వు శరీరంలో ఉనికిలో ఉన్నంత కాలం నీ సింహాసనాన్ని ఒకడు దొంగిలించకుండా, సాతాను అపవాది నీ సింహాసనాన్ని లాగి పడేయకుండా కాపాడి నిలబెట్టే బాధ్యత నేను ఆరాధిస్తున్న మన ప్రభు అయిన యేసయ్యది మాత్రమే. గట్టిగా చెప్పండి హల్లెలూయా. కాబట్టి వాడు దొంగిలించడానికి సిద్ధంగా ఉన్నాడు. వాడి చేతుల్లోంచి ఆటోమేటిక్గా మనకు రక్షణ వస్తుంది. ఇది ఆటోమేటిక్ వ్యవస్థ. వాడు రాగానే లేజర్ కిరణాలు టప్పని కాల్చేస్తావాడిని. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు యోబు గారు. యోబు గారు చుట్టూ ఎన్ని అంచెల కంచె ఉంది? ఎన్ని రౌండ్లు ఉన్నాయి? త్వరగా ఎన్ని రౌండ్లు ఉన్నాయి? 3 అంచెల కంచె, 3 రౌండ్లు ఉన్నాయి. మొదటి రౌండ్ ఎవరు చుట్టూ ఉంది? యోబు గారు చుట్టూ. రెండో రౌండ్ ఎవరు చుట్టూ ఉంది? కూతుర్లు, కొడుకులు, భార్య, పిన్ని, చెల్లెలు, తన రక్త సంబంధికులు, కుటుంబస్తులు అందరి చుట్టూ కంచె ఉంది. మీరు ఎందుకు దిగులు పడతారు? మా అబ్బాయి ఏమైపోతాడో, మా చెల్లెలు ఏమైపోద్దో, మా అక్క ఏమైపోతుందో, వాడు ఏమైపోతాడో, ఏం దిగులు పడద్దు. నువ్వు అక్కడివి దేవుని కోసం రాజుగా నిలబడితే నిన్ను బట్టి నీ కుటుంబస్తులందరి చుట్టూ ఆటోమేటిక్గా రౌండ్ వేసేస్తాడు దేవుడు. ఆమె చెప్పు గట్టిగా, గట్టి చెప్పు హల్లెలూయా. నీవు దేవుని కోసం నిలబడితే నిన్ను బట్టి దేవునిని ఎరగని అన్ని జనులుగా ఉన్న నీ పెదమ్మ కుటుంబం చుట్టూ కూడా దేవుడు కంచేస్తాడంతే. తుమ్నే బోల్ క్యా కర్తీతు. మీకు అర్థమైందా నేను చెప్పింది ఏందో? మీకు అర్థం కాదు. అర్థమైతే మొహాలు అట్లా ఉండవు. కొంతమంది ఇప్పుడు మా ప్రవీణకి ఏమనుకుంటుందంటే, తుమ్ క్యా బోల్ రే, తుమ్ క్యా బోల్ రే, ఏం మాట్లాడుతున్నాను అసలు?
ఏం మాట్లాడుతున్నావు? నేను ఆ 2 మాటలు నేర్చుకొని వచ్చా. ఏదన్నా మన వాళ్ళు నవ్వించాలంటే అప్పుడప్పుడు ట్రై చేయాలంటే ఒక హిందీ పదాలు నేర్చుకుని రావాలా? మీకు అర్థమవుతుందా అక్కలరా? ఎక్కడ ఆపాము చెప్పండి? మన బోల్ దగ్గర పోయింది. ఇప్పుడు ఎక్కడ ఆపామన్నా? బంధవేనా? చెప్పు బంధవేనా? దేవుడు మన సింహాసనాల్ని నువ్వు ఒక్కడివి దేవుని కోసం నిలబడితే అన్ని జనులుగా ఉన్న నీ చెల్లెలి కుటుంబం చుట్టూ, మీ పెదమ్మ కుటుంబం చుట్టూ, నీ ఆంటీ కుటుంబం చుట్టూ, నీ రక్త సంబంధికుల చుట్టూ రౌండ్ వేస్తాడు ఆయన. ప్రేమ ఉందంటారా లేదంటారా? చెప్పండి అక్క, దేవుని ప్రేమ ఉందని లేదా? నిన్ను బట్టి ఎక్కడో దూరంగా ఉన్న అబ్రహాము గారిని బట్టి లోతుని కాపాడిన దేవుడు కదా మన దేవుడు. లోతు కాపురం ఉంది ఎక్కడ? దుష్టుల మధ్య, భయంకర దుష్టుల మధ్య కాపురం ఉంటున్న నీ రక్త సంబంధికులు సైతం నిన్ను బట్టి దేవుడు జ్ఞాపకం చేసుకునే రోజులు ఇవి. నీ సింహాసనాన్ని నిరంతరం నేను నిలబెడతా. ప్రభువుకు మహిమ కలుగును గాక. కాబట్టి ఎవరు భయపడదు. 3 అంచెల కంచె మన చుట్టూ. కాబట్టి బిడ్డరా ముందుకెళ్దాం. సింహాసనం మీద కూర్చుండే వాళ్ళని రాజులు అంటారు. మనల్ని రాజులుగా చేస్తాడని దేవుడు చెప్పాడు. మన సింహాసనాన్ని దొంగిలించాలని శత్రు సైన్యం పొంచున్నారు. కాబట్టి పొరపాటున మన సింహాసనాన్ని వాడికి అందనివ్వకుండా ఆకాశం ఉన్నంత వరకు మన సింహాసనాన్ని నిలిపి మన రాజులుగా ఉంచి ఆయన మనల్ని చూచి ఆనందపడతాడని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నంబర్ 1, సింహాసనం మీద కూర్చున్న రాజుల వైభోగం ఎలా ఉంటుంది? ముందు మనల్ని సింహాసనం ఇస్తానన్నాడు. ఇక సింహాసనం ఇస్తే రాజులు అయిపోతాం. రాజులు అయిపోతే మన వైభోగం ఎలా ఉండాలా? రాజుల వైభోగం ఎలా ఉంటుంది తెలుసుకుందాం. ముందు మనం రాసుకోండి. సింహాసనం మీద కూర్చున్న రాజుల వైభోగం ఎలా ఉంటుంది? నంబర్ 1, సింహాసనమును అధిష్ఠించిన రాజుల వైభోగం అని హెడ్లైన్ పెట్టుకొని ఫస్ట్ పాయింట్ ఏంటంటే, రాజులు గౌరవ ప్రభావాలని, కీర్తి ప్రతిష్టల్ని, ఘనత గౌరవాల్ని కలిగిన వాళ్ళుగా ఉంటారు. రాజులు ఘనత, ప్రభావం, కీర్తి, ప్రతిష్ట, గొప్ప గౌరవం ఇటువంటి అన్నీ రాజులకి చెందినవిగా ఉంటాయి. ఇప్పుడు మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న అధికారులకి గౌరవం ఉందంటారా లేదంటారా? మనతో పోల్చుకుంటే వాళ్ళకి ఎంత గౌరవం, వాళ్ళు ఎంత ట్రీట్ చేస్తారు, వాళ్ళు సెలబ్రిటీలు కదా, ఎంత కీర్తి, ఎంత ఖ్యాతి. ఒక దేశాన్ని పరిపాలించే రాజుకి ఎంత ఘనత ఉంటుంది. మొన్న మన మాజీ ప్రధానమంత్రి కదా మన్మోహన్ సింగ్ గారు వృద్ధాప్యంలో మొన్న మరణించాడు. ఇప్పుడు ప్రధానమంత్రి కాదు ఆయన, ఒకప్పుడు ప్రధానమంత్రి అయినా అతన్ని సత్కరించడం మానిందన్న దేశం మానలా. అతనికి అంత్యక్రియలు ఘనంగా చేసి మన దేశాన్ని పరిపాలించినందుకు సరైన నివాళి అర్పించింది. సింహాసనం మీద కూర్చున్న రాజులకి ఘనత ఉంటుంది, గౌరవం ఉంటుంది, కీర్తి ప్రభావాలు ఉంటాయి, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. సేమ్ అలాగే ఈ 2025 సంవత్సరం నుంచి మొదలుకొని ఇంతకుముందు కూడా నువ్వు నమ్మలేదు కాబట్టి మనకు దెబ్బది. ఇప్పుడు నమ్మితే ఇక మీదట నుండి దేవుడు అంచెలంచెలుగా నీకు ఘనతనివ్వడం ప్రారంభిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ గౌరవం అంచెలంచెలుగా పెరుగుతుంది యేసునామంలో. నీ కీర్తి ప్రతిష్టలను చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరింపజేస్తాడు నువ్వు నమ్మితే. దేవునికి మహిమ కలుగును గాక. రాజులు కలిగి ఉన్న గౌరవ, ప్రతిష్ట, కీర్తి ప్రభావాలన్నీ ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డకి దేవుడు ఇవ్వాలనే మనల్ని సింహాసనం మీద కూర్చుండబెట్టాలనుకున్నాడు. నమ్ముతారా నమ్మరా మీ ఇష్టం. రెండోది, రాజుల యొక్క వైభోగం ఎలాంటిదంటే, రాజుకి ఆర్థిక పరమైన కష్టాలు ఏమీ ఉండవు. డబ్బు పరంగా కొదువు ఉంటుందమ్మా రాజులకే. అటు చూస్తున్నారేంది? రాజు పేదవాడా ధనవంతుడా? కాదు చందన్న, భయంకరమైన పేదవాడు. 3 పూటలు కూడా సరిగ్గా తినలేనాడు కదా, అవునా? దేశంలో ఉన్న సొమ్మంతరికి అధిపతి ఎవరు? ఆయనే. ఇప్పుడు సరే ప్రధానమంత్రి వాళ్ళకు కూడా కొన్ని మన 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 భూముల మీద ఆయనకు హక్కు లేదు. చట్టాలు ఉన్నాయి మనకి. ప్రధానమంత్రి మన భూమిని లాక్కోవాలంటే చట్టం ఒప్పుకోదు. కానీ ఆ రోజుల్లో ఉన్న రాజులకి ఆ దేశంలో ఉన్న జనులందరి భూముల మీద అధికారం ఉంటుంది. దేశానికే రాజు అయితే రాజుకి ఏం తక్కువ? నేనేమంటున్నానంటే, రాజుకి ఆర్థిక పరమైన ఏ కొదువులు ఉండవు. నువ్వు నమ్మితే ఒక మాట చెప్తాను నీకు. నువ్వు నమ్మితే ఒక మాట చెప్తాను నీకు. 2025 సంవత్సరం నుంచి నన్ను నా దేవుడు కొదువలు లేని, ఆర్థికంగా ఏ కొదువలు లేని స్థితిలోనికి నడిపించడం ప్రారంభిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. చేయబట్టుకోండి ఎవరు? మనల్ని రాజులుగా చేసేది ఎవరు? సింహాసనం ఇచ్చేది ఎవరు? జరగదా? నీకు జరగదు, నాకు జరగదు. మనిద్దరం వేస్ట్. ముందే చెప్పాను, మనిద్దరం వేస్ట్. నీ జ్ఞానం నా జ్ఞానం కరెక్ట్ కాదు. మనకు అంత లేదు. మనం వెలివేయబడిన వారిని, అందరి చేత అవమానించబడే వారిని 2024 అంతా మనల్ని ఎగతాళి చేశారు. 2024 అంతా నేను చూసి నవ్వుకున్నారు.
నీ చీరను చూసి నవ్వుకున్నారు, నీ బట్టలు చూసి నవ్వుకున్నారు, చినిగిపోయిన నీ ప్యాంటు చూసి నవ్వుకున్నారు. చుట్టుపక్కల వాళ్ళు ఇంట్లో తిండి కూడా లేకుండా మరి తిండికి బాధపడుతుంటే చూసి ఎందుకంటే వాడు బతుకు అన్నారు. నిజమే, మన ఇద్దరికి ఏం అర్హత లేదు. కానీ నేను చెప్తున్నాను, మనం ఆరాధిస్తున్న యేసయ్య కనుక ఒక్కసారి మనం చేయబట్టుకుంటే ఈ మొదటి తేదీ నుండి అంచెలంచెలుగా ఏ కొదువ లేని స్థితిలోనికి నేను తీసుకెళ్ళి నిలబెట్టుటకు సమర్థుడైన దేవుడు. నచ్చితే చప్పలు కొట్టండి యేసయ్యకి, నచ్చితే చప్పలు కొట్టండి యేసయ్యకి. పేదరికం యేసునామములో నీ వాకిలి దాటి పారిపోవును గాక. పేదరికం నీ సరిహద్దులలో కనబడకుండా నా దేవుడు చేస్తాడు, దేవుడు చేస్తాడు. ఆవలించబాకు ప్రేమరాజు, అయిపోయింది ప్రేమరాజు, వదిలేస్తా ప్రేమరాజు. నిన్న మూడోది రాజు వైభోగం చూడండి. మూడోది ఏంటంటే రాజు దేశానికి అత్యున్నతమైన న్యాయాధికారి. అతను చెప్పిందే వేదం, అతను తీర్పు తీర్చాడంటే ఇంక వెనకుండదు ఇక. అందుకని దేశంలో ఉన్న ప్రజలందరూ ఏం చేస్తారంటే, అమ్మో ఎవరితో ఆటలాడినా ఇబ్బంది, కానీ ఈ రాజుతో ఆటలాడితే ఇబ్బంది. మనకి తినటానికి మరి ఏమండి బ్రతకడానికి దినాలు ఉండవు, ఎవరితో ఆటలాడవచ్చు, రాజుతో ఆటలాడకూడదని దేశంలోని ప్రజలందరూ ఏం చేస్తారంటే భయముతో రాజుగారికి లోబడి విధేయులై ఉంటారు. ఏ దేశంలో పట్టుకో అధికారులకు లోబడమని వాక్యమే సెలవిచ్చింది. రాజులకి ప్రజలు భయముతో లోబడి ఉంటారు. రాజు మాట ఇస్తే జరిగిపోద్ది. కాబట్టి రాజులు అంటే మనుషులు భయపడతారు. నేను ఈ మాటలని మీకు ఎందుకు చెప్తున్నాను, ఈ 2025 సంవత్సరంలో నువ్వున్న కాలనీలో నీ చుట్టూ ఉన్న ప్రజలు నిన్ను చూచి భయపడి ఆత్మ సంబంధమైన భయముతో విధేయులై నీ మాట సహాయం కొరకు వచ్చేటట్లుగా నా దేవుడు చేస్తాడని నీకు చెప్తున్నాను నేను ఇప్పుడు దాకా. ప్రభువుకు మహిమ కలుగును గాక. పలానా అక్క దగ్గరికి వెళితే మంచి సలహా చెప్తుంది, పలానా అన్న దగ్గరికి వెళ్తే మంచి సలహా చెప్తాడు. ఎవరు మాట్లాడకూడదు, ఆ అన్న దగ్గర పోవాలా. ఆ అన్న ప్రభువు నమ్ముకున్న బిడ్డ, ఒక్క మాట చెప్పిన కరెక్ట్ చెప్తాడు అంతే. ఎవరు మాట్లాడద్దు మనకి, పలానా అక్క, పలానా తమ్ముడు, పలానా చెల్లని. దేశంలో అనగా నీ గ్రామంలో అనగా నీ కుటుంబంలో అనగా నీ చుట్టుపక్కల ప్రాంతాల్లో నిన్ను ఒక న్యాయ నిర్ణేతగా, రాజు వంటి వాడిగా, ప్రజలు నీ సహాయానికి వచ్చేవాడిగా నువ్వు రోడ్డును పోతుంటే నిన్ను చూసి ఆత్మ సంబంధంగా భయపడి నీ ఎదుట మంచిగా ప్రవర్తించేటట్లుగా ఒక రాజు స్థానానికి నన్ను లేపాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చెప్పాను, రాజులు కలిగి ఉన్న గౌరవ ప్రభావ కీర్తి ప్రతిష్టలు మనకి దేవుడు నిర్ణయించాడు. ఇక మీదట నిర్ణయించాడు. ప్రభు నీకు ఇస్తాడు. రెండోది, ఆర్థికపరమైన ఏ కొదువులు లేకుండా పేదరికాన్ని సమూలంగా ప్రభు నిర్మూలన చేస్తాడు మన జీవితాల్లో. అంచెలంచెలుగా మొదటి నీ స్థితి కొద్దిగా ఉన్న తొదకి మహాభివృద్ధి పొందుతూ మనం వెళ్తాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెర్రీ సిట్ అక్కడ కూర్చో. మూడోది రాజు దేశానికి అత్యున్నతమైన న్యాయాధికారి. అంటే ప్రజలు రాజులకు భయపడతారు, రాజుకు లోబడతారు, విధేయులు అవుతారు. నువ్వు నిజంగా దేవుని నమ్మితే అన్న నీ కాలనీలో, నీ వీధిలో, నీ పక్కుండే వాళ్ళు ఇప్పుడు మనం విలువెట్టేది కదా, అతనికి ఏం చెప్పేది, అతనికి ఏంది అంటున్నారు కదా, నువ్వు నమ్ము. ఇక ముందు రోజుల్లో నిన్ను చూసి ఆత్మ సంబంధమైన భయం వాళ్ళలో కలిగి నువ్వు రోడ్డును వస్తుంటే మాట్లాడడం మానేస్తారు. ఇది జరగదా చెప్పండి, అసలు నాకు అసలు మాట చెప్పండి. చేయడా దేవుడు చేయడా, ఆయన సాధ్యమా? పాస్టర్ గారు వస్తే అందరు నవ్వుకుంటూ ఉంటారు. నేను రాకముందు కింద పడి దొల్లాడుతుంటారు, పడుకో ఉంటారు, ఒకరినొకరు జోకులు వేసుకుంటూ ఉంటారు. మీరే సార్ 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 అన్నాడు అనుకో, ఎక్కడ దొంగలు అక్కడే, ఏం తెలియనట్టుగా సైలెంట్ అయిపోతారు. ఎందుకని? ఇది నేనేమన్నా మిమ్మల్ని కత్తి తీసుకొని వచ్చి లేయ్ అన్నానా? ఎందుకు ఇలా భయపడుతున్నారు? ఎందుకు దైవజనుడికి విలువిస్తున్నారు? ఎందుకు గౌరవిస్తున్నారు? ఎందుకు దైవజనుడు సెటెడ్ అయిపోతున్నారు? దైవజనుడు వస్తే అంటే ఇది దైవ సంబంధమైన భయం, ఇది దేవుడు కలిగించే భయం. ఇదే భయాన్ని నీ పట్ల గ్రామస్తుల్లో దేవుడు ఖచ్చితంగా పెడతాడు. సాగర్ వస్తున్నాడు, సైలెంట్గా ఉండండిరా. హదస్సా వస్తుంది, సైలెంట్గా ఉండండి అని ఫ్రెండ్స్ రూమ్లో క్లాస్ రూమ్లో మాట్లాడుకుంటారు. సాగర్ వస్తుందని రోడ్లో మాట్లాడుకుంటారు. పలానా అక్క వస్తుందని రోడ్లో మౌనంగా ఉంటారు. నలుగురు నవ్వుకుంటా మాట్లాడుకుంటూ నువ్వు భయం అనుకో, సైలెంట్ అయిపోతారు. దీన్ని ఏమంటారంటే ఆత్మ సంబంధమైన భయం. డబ్బు ఉందని కాదు, సంపాదించుకున్నామని కాదు, దేవుని బిడ్డ అని భయం. నేను అట్లాంటి రాజుగా చేస్తాడని చెప్తున్నా మిమ్మల్ని. ప్రజలు మీకు విధేయులై భయముతో లోబడేటట్లుగా నా దేవుడు ఇక మీదట చేయాలని మనకు సింహాసనం వాళ్ళని కోరుకుంటున్నాడు. ప్రభువుకే మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, ఆ తర్వాత రాజు ఎంతకాలం అయితే పరిపాలన చేస్తాడో, రాజు పరిపాలన చేసేంత కాలం సకల అధికారాలు కలిగి దేశానికి కిరీటంగా ఉంటాడు రాజు.
ఆ దేశానికి కిరీటం రాజే. రాజును ఓడిస్తే దేశం అంతా ఓడిపోయినట్టే. ఈ మాట ఏం చెప్తుందంటే, నీ కుటుంబానికి నేను ఒక రాజుగా దేవుడు చేస్తాడు, ఒక కిరీటంగా చేస్తాడు. నీ గ్రామానికి, నీ వీధికి, నీ కాలనీకి, అవసరమైతే నీ గ్రామానికి కూడా, నీ మండలానికి కూడా, నీ జిల్లాకు కూడా ఆయన చిత్తమైతే మన పరిచర్ని ఈ జిల్లాకి ఒక కిరీటముగా దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. మన పరిచర్యని మన జిల్లాకు ఒక కిరీటంగా దేవుడు ఖచ్చితంగా. ఇదన్నా నమ్మి చెప్తారా? చెప్పరా? నమ్మటమే కదా పెట్టుబడి లేని వ్యాపారం. కాస్త నమ్మి నా కోసం గట్టిగా చెప్పండి, నాకు ఊరు పిలుచుకుంటాను నేను. నెల్లూరు జిల్లాకి మన సేవని కిరీటంగా మారుస్తాడా, మార్చలేడా? అబ్బా, ఎంత బాగా చెప్పారమ్మా. ఇది మీ విషయంలో ఎందుకు చెప్పట్లేదు మీరు? ఎందుకు నమ్మరు? నమ్ముతారు, చేస్తారు ఖచ్చితంగా. మన సంఘాన్ని, మన పరిచయం రాబోయే దినాల్లో ఈ జిల్లాకి ఆశీర్వాదకరంగా వృద్ధి చేసి నడిపించునుగాక. నువ్వే కిరీటం అవుతావు తమ్ముడా. నువ్వు నమ్మితే రాజుగా ప్రభు నేను చేస్తాడని చెప్పాడు కదా. ఆయన నిన్ను కిరీటంగా చెయ్యాలన్నది ఆయన ఆశ. నీ గ్రామానికి నువ్వు కిరీటంగా, ఒక పండగ వస్తే 10 మంది నీ చేతి సహాయానికి రావాలి. ఒక పండగ వస్తే 10 మంది దైవజనులకి నువ్వు ఆసరాగా నిలబడే కిరీటంగా ఎదగాలి. నువ్వు ఒక పండగ వస్తే నీ ఊరిలో ఉన్న పేదలకు ఒక కిరీటంగా మారాలి. ఒక కార్యం చేస్తే నీ సహాయం కొరకు వచ్చేంత స్థాయికి నువ్వు లేయాలి. ఇదే కిరీటం అంటే. ఉండిపోయిన దగ్గరే కాదక్క, నువ్వు లేవాలి. నేను లేపుతాడు దేవుడు. నువ్వేం సైలెంట్గా ఉండు, ప్రభు చూసుకుంటాడు అంతా. నువ్వు ఒక కిరీటం అవ్వాలి. తర్వాత లాస్ట్ మాట, రాజు అధిక ఐశ్వర్యవంతుడై ఉంటాడు. దేశంలోకెల్లా రాజుగారే ఘనమైన స్థితిమంతుడు. ఆ దేశంలో ఉన్న ప్రజలందరికంటే ఎక్కువ ఆస్తి రాజు దగ్గరే ఉంటుంది. రాజు అధిక ఐశ్వర్యవంతుడై ఉంటాడు. ఆయన దగ్గర ఉన్న ఐశ్వర్యం ఇంకెవరి దగ్గర ఉన్ననంత, ఎందుకంటే ఆయన రాజు కాబట్టి. ఈ మాట నేనేం చెప్తున్నానంటే, ప్రభు రాబోతున్న దినాల్లో ఏ లోటు లేని, ఏ కొదువు లేని, ఏ పేదరిక ఆనవాళ్ళు లేని స్థాయికి నన్ను ఖచ్చితంగా తీసుకెళ్ళి నిలబెడతాడు అంతే ఆయన. నువ్వు నమ్మితే ఇప్పుడు నీ ఇంట్లో ఉన్న పేదరికాన్ని త్వరలో నువ్వు కళ్ళతో చూడవేసునామలో. ఏ పూట కాపూట ఆధారపడుతున్న స్థితి మొత్తం కొట్టివేయబడుతుంది. నీ నిధులు దేవుడు నింపుతాడు. నిన్ను రాజుగా చేసే సింహాసనం మీద కూర్చోబెడతాడు. నీ గ్రామానికి ఒక ఆశీర్వాదకరంగా మారుస్తాడు. 2025 సంవత్సరాన్ని ఒక ఆనందకరమైన దినాలుగా నీ జీవితంలో మార్చి నడిపించుటకు మన దేవుడు శక్తి కలిగిన వాడు. ఆయనకే మహిమ కలుగునుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు చెప్పాను కదా, హోలీ జడ్జి, రాజులు రాణుల వైభోగం అని చెప్పాను కదా. ఇంతకుముందు చెప్పినవన్నీ మనకే. సింహాసనం మీద కూర్చుని రాజులు ఎలా వైభోగంలో ఉంటారో, ఈ 2025 సంవత్సరంలో ఈ వాగ్దానాన్ని వింటున్న నువ్వు, నేను, మనమందరమే రాణుల వలె, రాజుల వలె ఈ వైభోగాలన్నీ ఈ సంవత్సరం మనం అనుభవించాలని ప్రభు కోరుకునే చెప్పాడు ఇప్పుడు దాకా. ఏంటవి? టకటక గౌరవ ఘనతలు, కీర్తి ప్రతిష్టలు నా ప్రభు నీకు ఇస్తారు ఖచ్చితంగా ఈ సంవత్సరం. పేదరికాన్ని అధిగమించి ఏ లోటు లేకుండా జీవనం చేసే కృపలోనికి నా దేవుడు నిన్ను కుటుంబాన్ని తీసుకోపోతాడు ఈ సంవత్సరం. నీ కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ అనేకులు ఆత్మ భయముతో నీకు భయపడి విధేయులై మాట సహాయం కోసం నీ కోసం వేచి ఉండే స్థాయికి నా దేవుడు నన్ను లేవనెత్తుతాడు, లేవనెత్తి తీరుతాడు యేసునామంలో. 4వది, మన కుటుంబంలో, మన సంఘంలో, మన సమాజంలో కిరీటం వంటి వారుగా దేవుడు నన్ను చేస్తాడు, చేసి తీరుతాడు. 5వది, ఒకానొక సమయం వచ్చేసరికి ఏ విషయంలో కూడా కొదువు లేకుండా వర్ధిల్లి దేవుని ఐశ్వర్యం పొంది తృప్తి కలిగి 10 మందికి చేతులు దాచే స్థితిలోనికి నా దేవుడు ఖచ్చితంగా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరినీ తీసుకుని వచ్చి తీరతాడంతే. ఇది ఫిక్స్, ఇది దేవుని వాగ్దానం. నమ్మకపోతే బిడ్డ చాలా ఇబ్బంది పడతావు. నమ్ము చాలు, దేవుడు తన చేతులను తీసుకొని ఖచ్చితంగా లేవనెత్తాడు ఆయన. ఇంకా ముందుకెళితే బిడ్డరా, ఆ సింహాసనం నీకు ఇవ్వాలని ఎందుకో ఈ సంవత్సరం, ఆ సింహాసనాన్ని మన పరిచర్యకి వెయ్యాలని ఎందుకో ఈ సంవత్సరం ఆయనకు అనిపించింది. నా బిడ్డల గురించి కూడా నేను ఇంత ఎక్కువ ఆలోచించుకోరేమో, మీ పిల్లల గురించి కూడా మీరు ఇంత ఎక్కువగా ఆలోచించుకోరేమో. నా బిడ్డ ఈ సంవత్సరం ఎలా ఉండాలి, నా బిడ్డని ఈ సంవత్సరం ఇలా చేస్తాను, నా బిడ్డ ఈ సంవత్సరం ఇలా ఉండాలి. మనం ఏమనుకోం. ఆ సమయానికి ఏదైనా వస్తే బిడ్డకి తీసి అనిపిస్తుంది. కానీ ముందుగానే మనం ఎలా ఉండాలో నిర్ణయించడానికి ఆయనకి అంత మంచి మనస్సు, ప్రేమగల మనస్సు. బిడ్డరా, నువ్వు ఆశీర్వదించబడాల్సింది దేవుని ద్వారా, సింహాసనం మీద కూర్చోవలసింది దేవుని ద్వారా. అంతేగాని మనుషుల ద్వారా కనుక నువ్వు సింహాసనం ఎక్కితే, బంధువుల ద్వారా, రక్త సంబంధికుల ద్వారా నువ్వు ఒకవేళ సింహాసనం మీద కూర్చుంటే, ఏదైనా ఆశించి వాళ్ళ ద్వారా పొందుకుంటే లబ్ధి, అవి కొంతకాలమే తర్వాత నేను వదిలిపెట్టి వెళ్ళిపోతాయి అవి. కానీ సింహాసనాసీనుడు ఆకాశమందున్న దేవుడే గనక నీకు సింహాసనం ఇచ్చి కూర్చోబెడితే, నీ శరీరం మట్టిలో కలిసేదాకా ఆ సింహాసనాన్ని దగ్గర నుంచి ఎవరు లాగలేరు,
ఎవ్వరూ నీ దగ్గర నుంచి తీలేరు. ఆయన నిరంతరం నీ సింహాసనం నిలబెట్టి నిన్ను, నీ పిల్లలు, నీ కుటుంబాలని క్షేమంగా, సౌఖ్యంగా, ప్రభావంతో వర్ధిల్లునట్లుగా చేసి నిన్ను తన చేయి పట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఆయనకే మహిమ కలుగునుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఈ 2025 సంవత్సరం నుంచి మన సింహాసనాన్ని నిలిపి ఉంచాలని కోరుకున్న దేవుడికి మనం ఏమిద్దాం చెప్పండమ్మా? ఏమిద్దాం? ముందు నమ్ముతున్నారు కదా ఇస్తాడని, సింహాసనం ఇస్తాడని, సింహాసనం మీద కూర్చోబెడతాడని, సింహాసనం నిలిపి ఉంచుతాడని. మీకు అర్థమైందా? ఇంకా కొంతమందికి సింహాసనం, రాజులు అర్థం కాల. ఇంకా కొంతమందికి ఒక్క మాట చెప్తా మీకు అర్థం అవ్వాలంటే, ఒక్క మాట. ఆ మాటతో మీకు అంతా అర్థమైపోద్ది. రాజులు, సింహాసనం అంటే అర్థం ఏంటంటే, ఎవరైతే ఈ మందిలో కూర్చోన్నారో వారు తనకు అప్పగించబడిన కుటుంబం, భార్య, పిల్లలు, తన సంతానం, తన కుటుంబంలో ఏ లోటు లేకుండా ప్రేమ కలిగి సమాధాన క్షేమాలతో పోషించుకుంటూ, సంరక్షించుకుంటూ, తన చుట్టూ ఉన్న ప్రజలకి మాదిరిగా, తన గ్రామంలో ఉన్న ప్రజలకి మాదిరిగా దేవునిని వారికి ప్రత్యక్షపరుస్తూ పవిత్రమైన జీవితం కలిగి ఇహలోక మాలిన్యం అంటుకోకుండా తనను తాను కాపాడుకుంటూ సాగిపోతున్న వాడే 2025 సంవత్సరంలో దేవుని దృష్టిలో రాజు వంటి వాడు. మళ్ళా చెప్తున్నాను, రాసుకోండి లేదా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే తమకు అప్పగింపబడిన కుటుంబానికి ఏ లోటు లేకుండా పోషించుకుంటూ నలుగురిలో, సమాజంలో దేవుని మాదిరిని ప్రత్యక్షపరచి పవిత్రత కలిగి, సాక్ష్యం కలిగి, మాదిరి కలిగి వారికి దేవుని పరిచయం చేసి తామున్న ప్రాంతాల్లో ఇహలోక మాలిన్యం శరీరానికి అంటుకోకుండా తమ సాక్ష్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ దేవుని కొరకు భక్తిలో సాగుతున్న వాళ్ళే రాజులు, రాణులు. ఇప్పుడు మన సంగతి ఏంటో ఆలోచించుకోండి ఒకసారి బిడ్డలారా. ఇంకా సాక్ష్యం దెబ్బతింటా ఉంటే మార్చుకోవా ఈరోజైనా? తమ్ముడా, రాత్రి ఒక మాట చెప్పాడు దేవుడు నీకు. ఏం చెప్పాడన్నా? వెనక చూడొద్దు. ఇంకా వెనకకు తిరిగి చూడొద్దు. నువ్వు భయంకరమైన కార్యాలు చేసావు 2024లో. నేను కూడా, నువ్వు కూడా, మనందరం దేవునికి అవిధేయకరమైన ఎన్నో పాపాలు చేసాం. చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు. పొరపాటు పడ్డాం, చాలా ఇబ్బంది పెట్టాను దేవుడిని. అయినా ఎంత ప్రేమగల దేవుడు అంటే ఇక వెనక్కి తిరిగి చూడొద్దు. నీ పాపాలన్నీ నా వీపు వెనక వేసేసుకున్నాను, నేను క్షమిస్తున్నా. వెనకున్న వాటిని మరిచిపో, ఇక ముందున్న వాటి కోసం సాగు. ముందున్న వాటి కొరకు వేగిరి పడి పరిగెత్తు. ఎందుకంటే దానికి ఫలముగా గొప్ప బహుమానం ఉంది మనకు ముందు. కనుక వెనకున్న వాటిని మర్చిపో, అపజయాలు మర్చిపో, భక్తిహీనత మర్చిపో, తుషసాంగత్యం మర్చిపో. నువ్వు పడిపోయేవే, భక్తిహీనత ఉందే, అన్నీ మర్చిపో, వదిలేయి, వెనక్కి తిరిగి చూడబాకు. ఇక మీద జీవితాన్ని సరి చేసుకొని ముందుకు సాగిపోతే ఎవరక్క నిన్ను రాజుగా చేసేది? ఎవరు నిన్ను రాణిగా చేసేది? నీ సింహాసనాన్ని ఆకాశం ఉన్నంత వరకు నిలపతానని నీకు మాట ఇచ్చేవాడు భూలోకంలో ఎవడైనా ఉన్నాడా? ఎవడైనా ఉన్నాడా? ముత్తుకూరులో మన ఫస్ట్ మందిరం పడేశారు కదా, ఆ మందిర స్థలం ఇప్పటికట్ట ఖాళీగా ఉంది. ఆ మందిర స్థలాన్ని మనకి ఏమండి కొంతమంది చర్చికి వచ్చే బిడ్డలు అన్నమాట ఏమనేవాళ్ళు అంటే, ఇది ఇశ్రాయేల్ పాస్టర్ మందిరం కాదు, ఇది ఇశ్రాయేల్ పాస్టర్ స్థలం కాదు, ఇది దేవుడు పలానోళ్ళు ఇచ్చారు అంటా ఉండేవాళ్ళు. మన బిడ్డలు అనేవాళ్ళు అక్కడ, ఆ ఊరోళ్ళు అదే అంటా ఉండేవాళ్ళు. నేను ఏడ్చుకునేవాడిని, ప్రభువా ఇది నీ మందిరం కాదా? సరే, ఒకవేళ ఒకరిని వాడుకో ఉండొచ్చు, నువ్వు వారి ద్వారా నువ్వు ఇది తీసుకో ఉండొచ్చు. కానీ ఇదేంటయ్యా, ఎవరు పట్టుకున్నా పలానిది పుల్లారావు మందిరం, పుల్లారావు స్థలం, పుల్లారావు ఇచ్చిన స్థలం, పుల్లారావు మందిరం అంటారు. ఏంది ఇది? నీది కాదా? నీది కాకపోతే నాకు వద్దని చెప్పి ఒకటే మాట. ఏమంటా నా నోడుతో అన్నాను, తీసుకోబెట్టి దేవుడు దానికి. మనుషులు నీకు సహాయం చేస్తే నేనే వాళ్ళకి చేశానని రేపు చెప్పుకుంటారు. మనుషులు నిన్ను నిలబెడితే నా వల్లే వాళ్ళు లేచారని రేపు చెప్పుకుంటారు. నేనే అబ్రహామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకుండునట్లు ఈ ఆస్తిలో చెప్పుల వారు కానీ పూచిక పుల్ల కానీ తీసుకోనని జీవము కలిగిన నా దేవుడిని యెహోవా పేరట ప్రమాణము చేసి చెబుతున్నాను. నీదంటూ నాకు ఒక్క పూచిక పుల్ల కూడా అవసరం లేదని అబ్రహాంగా దప్పించుకున్నారు. మనుషుల మీద ఎందుకు ఆధారపడతారు మీరు? మనుషులు ఎవ్వరు మాకు సహాయం చేయలేక, నీ రక్త సంబంధికులు, నీ బంధువులు ఎవ్వరు చేసినా రేపు చెప్పుకుంటారు, మా వల్ల వాడు పైకి లేచాడని. రేపు చెప్పుకుంటారు. నిన్ను గురించి కానీ నీ స్థితిని గురించి కానీ ఎంత తెలిసినా మన డొల్లతనం ప్రభువు తెలుసు. మనం ఎక్కడెక్కడ జారిపోతాం అన్నీ తెలుసు. మన బలహీనతలు దేవుని కంటే ఇంకెవరికి ఎక్కువగా తెలియదు. ఒక్క ప్రశ్న సమాధానం చెప్పండి, మీ బలహీనతలు దేవుడు ఇంకెవరితో చెప్పాడా? ఏమన్నా చూస్తున్నారు? నా ప్రశ్న అర్థం కాలేదా?
మన బలహీనతలు ఎక్కడ పడిపోయామో, ఎక్కడ జారిపోతున్నామో, 2024 అంతా ఎక్కడ పడి లేచామో అన్ని ప్రభు తెలుసు. ఎవరికైనా చెవులో పిలిచి చెప్పాడా? అదే నీ పక్కన నాకు తెలియని నీ సంగతే, నువ్వు సినిమాలు చూస్తావన్న సంగతి తెలియనే సాయంత్రం కల్లా ఊరంతా చెప్పకపోతే చెప్తారా? చెప్పరా? ఇస్తాకన్నా మన సంగతి ఊరు మొత్తం చెప్పారా? మన చుట్టుపక్కల చెప్పారా? చెప్తారు. మనుషులను అందుకే నమ్ముకోవద్దని చెప్పేది. మనుషుల వలన మనకి ఏ మేలు కాకూడదు. మనల్ని నిలబెట్టాల్సింది దేవాది దేవుడు ఒక్కడే. ఆమె చెప్పండి. ఆయన మాత్రమే నిన్ను ఖచ్చితంగా నిలబెట్టి తీరుతాడు. ఇంత కృప, ఇంత ప్రేమ నీ ఎడల కనపరుస్తున్న దేవుని కోసం ఈరోజు ఏమైనా తీర్మానం తీసుకుని వెళ్ళిపోతావా? ఏం చేస్తావు? ఏమిస్తావు దేవుడి తమ్ముడా? ఏమైనా ఇవ్వాలనిపిస్తుందా దేవుడికి? ఇంత ప్రేమిస్తున్న నీ దేవుని కోసం నువ్వు ఏమి ఇవ్వదలుచుకుంటున్నావు? ఏమి ఇవ్వాలి? ఏమి ఇచ్చి రుణం తీర్చుకోవద్దు. నాకైతే నా మట్టుకైతే ఎంతో చేయాలని ఉంది. నా మట్టుకైతే బిడ్డరా, మనకు సింహాసనం ఇచ్చి ఆ సింహాసనాన్ని సదాకాలం నిలిపి ఉంచాలని, మనల్ని ప్రయోజనకారులుగా ఉంచాలని, గ్రామాల్లో దీవెనకరంగా మార్చాలని ఎంతగా ఆశించి ఉన్నతంగా మెట్టుకి ఎంత ఎత్తు లేపుకొని వచ్చి నిన్ను ఈ స్థితిలో నిలబెడితే నువ్వు ఆయన కొరకు ఏం చేయాలనుకుంటున్నావు అసలు ఈ సంవత్సరం నుంచి? రాత్రి 9 ప్రశ్నలు వేసుకున్నాం. 9 ప్రశ్నలు పుస్తకానికే పరిమితమా? జీవితంలో పెడదామా? మీరు ఎడ చూస్తున్నట్టు ఆ ప్రశ్నలు ఏమో మాకు తెలియదు, అసలు మమ్మల్ని అడగబాకు, మాకు గుర్తులేవు, మాకు తెలియదు అన్నట్టు ఆ 9 ప్రశ్నల పుస్తకానికైనా జీవితంలో అప్లై చేద్దామన్నా? మీకోసం నేను ఏం చేశానంటే ఒక రాజుగారిని తీసుకొని వచ్చా. సింహాసనం మీద కూర్చొని రాజుగారిని తీసుకొని వచ్చాను. ఆ రాజుగారిలో 5 విశేషాలు ఉన్నాయి. కనీసం ఈ 5 అన్న గట్టిగా పట్టుకుంటే ఈ సంవత్సరం మనకు ఇంత కృప చూపుతున్న దేవాది దేవునికి ఎంతో కొంత చేసిన వాళ్ళం అవుతాం. ఆ రాజుగారు ఎవరో చూద్దాం పదండి. సమయాన్ని ముగిచ్చేద్దాం. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఆ రాజుగారు ఎవరో చూద్దాం పడండి. దినవృత్తాంతాల గ్రంథం, 2వ దినవృత్తాంత గ్రంథంకి వెళ్దాం. మళ్ళీ ప్లే చేద్దాం. కొత్త పాట పెడతా, పల్లవి పెట్టు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 34వ అధ్యాయం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 34వ అధ్యాయం. చప్పలు కొట్టండి పెట్టారు. చరణం పాడి దేవుని వాక్యం. నిన్ను రాజుగా స్థిరపరాల్చుకునే దేవునికి, నిన్ను రాణిగా చేయాలి, నీ సింహాసనాన్ని నిలిపి ఉంచాలనుకున్న దేవుడి కోసం ఏం తీసుకుంటావు నిర్ణయాన్ని? ఇంత ప్రేమ గల దేవుడికి ఏమిస్తావు? విజయశీలుడా నాలో మరుగాయను తేజం, ఒంటరి పిచ్చుకల దుఃఖముతో మూల్గుచుంటిని. విజయశీలుడా నాలో మరుగాయను తేజం, ఒంటరి పిచ్చుకల దుఃఖముతో మూల్గుచుంటిని. గుండెను చీల్చే బాణములెన్నో నృత్యము చేసిన నీ సింహాసనాన్ని ఎవరు కదిలించలేరు యేసునామములో. ఈ సంవత్సరం నుంచి నువ్వు రాణివి బిడ్డ, రాణివిగా మారిపోతావు. దేవుడు నమ్మదగిన వాడు. నీ స్థితిగతిని మార్చేస్తాడు యేసునామములో. ఏదో ఒక తీర్మానం చేయి దేవుడి కోసం ఈ రోజు మధ్యాహ్నం. నృత్యము చేసినాను మరువని కృపతో తలపై నిమిరి పలకరించెదవు. 1000 సైన్యమును నాకై నియమించిన నీతో విడదీయలేరెవరు ఈ బంధము, సరితూచలేరెవరు. ఇదే మాట చెప్పు దేవుడితో, నిన్ను నన్ను ఎవరు విడదీయలేరు ప్రభువా, ఎవరు విడదీయకూడదు. విడదీయలేరెవరు ఈ బంధము, సరితూచలేరెవరు ఈ అనుబంధము. లోకాలకు మహామహుడా, మహత్తు గల మాట చేత ప్రపంచములను నీవు నిర్మించితివే. నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించే సత్య సంబంధమైన వారికి, నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించే సత్య సంబంధమైన వారికి ఏక ఛత్రాధిపతి అయిన యేసు
యేసయ్యా నీతో విడదీయలేరెవరు ఈ బంధము సరితూచలేరెవరు ఈ అనుబంధము విడదీయలేరెవరు ఈ బంధము సరితూచలేరెవరు ఈ అనుబంధము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నేను వాక్యం ప్రారంభించి 44 నిమిషాలు అయింది. ఇప్పటికీ మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టనని చెప్పాను కదా. 5-10 నిమిషాల లోపల ఇంకొక దేవుడు ఒక కొరంత నెడితే ఇంకొక 5 నిమిషాలు అంతే, మిమ్మల్ని టైంగా ముగిచ్చేస్తా. భోజనం చేసి వెళ్ళిపోదాం. బిడ్డరా, మీరు బాగుంటే నేను చెప్పగలుగుతా. మీరు మీ ఫీలింగ్స్ మారకముందే, జయదేవ్ మీ ఫీలింగ్స్ మారకముందే అయిపోయాలి నేను, లేకపోతే మామూలుగా ఉండదు. అసలు ఆ రాజు గురించి చెప్పకుండా వదిలేస్తే మీకు అసలు అర్థం కాదు సబ్జెక్ట్. అందుకని తక్కువగా చెప్పేస్తాను, త్వరగా వెళ్దాం. 34వ అధ్యాయం 2వ దినవృత్తాంతాల గ్రంథం. ఇక్కడ ఒక రాజుగారు మనకు కనబడతారండి. బైబిల్ గ్రంథంలో ఇజ్రాయేలు రాజ్యాల్ని పరిపాలించిన రాజులందరిలో కల్లా నాకు ఈ రాజుగారు అంటే చాలా ఇష్టం. ఈ రాజుగారి చరిత్ర ఒక ప్రత్యేకమైంది. ఇటువంటి చరిత్ర ఇంకెవరికి ఉండదు. అంత ఉన్నతమైన క్యారెక్టర్ అండి. ఆ రాజుగారి పేరు ఏం పేరు? ఫస్ట్లోనే ఉంది. ఏం పేరు? యోషియా. చెప్పండి, ఏం పేరమ్మా? యోషియా. ఇప్పుడు సింహాసనం రాజులు అన్నప్పుడు మనం రాజు గురించే మాట్లాడుకోవాలి. దీవెనక అంతక దీవెనక. ఇప్పుడు మీరు ఎడ చూస్తున్నారంటే, అమ్మ మీకు ఒక 2 మంచి గ్యాస్ మాటలు చెప్తా, గ్యాస్ కొట్టే మాటలు చెప్తా. అన్న, రాజుకి సొంత ఇల్లు ఉంటాయా ఉండవా? అడ చూస్తున్నారు ఏంది? సొంత ఇల్లులు ఉండేవాళ్ళు రాజులు అంటారా, బాడుగిల్లో ఉండేవాళ్ళు రాజులు అంటారా? ఇప్పుడు మీరు బాడుగిల్లో ఉండేవాళ్ళు అందరూ సొంత ఇల్లు దేవుడు ఇస్తాడనా ఈడనా? ఆమె అని చెప్పు. రాజులు ఇళ్ళ ముందుకు వచ్చి కేక్ ఎప్పుడు కడతావా అంటారా? రాజులు వచ్చే శుక్రవారం రాపో అంటారా? రాజులు అటు అంటారా? అటు అనరు. అటు అనేవాళ్ళు రాజులు ఎందుకు అంటారు? ఈరోజు నువ్వు వచ్చే వారం కడతానన్నా, మళ్ళీ కడతానులే అన్నా అంటే 2 మాటలు తిడుతున్నాడు కదా. నువ్వు నమ్ము, నీ చేతులతో 10 మందికి ఇచ్చేటట్టు దేవుడు చేస్తాడక్క. అది రానంటే వాళ్ళు మరి అక్క నాకు ముత్తుకూరులో బాధ్యత పెడతా, ఎడా బాధ్యత పెడతా. మరి అక్క రాణులంటే రాజులంటే అందరికీ ఈ ఫోన్లు ఎత్తలేక, ఈ ఈఎంఐ వాళ్ళు ఫోన్లు పడలేక బ్లాకులు పెట్టేసేవాళ్ళు నెంబర్లు, వాళ్ళు ఎత్తుకుంటా మన ఇంటికి వచ్చి వీళ్ళని రాజులు అంటారా? ఇటోళ్ళనే. ఇప్పుడు మన రాజులు కాదు, ఇక మీద రాజులు అవుతాం. ఏ ఈఎంఐ వాడు ఫోన్ నీకు రాకుండా నా దేవుడు చేస్తాడు యేసునామములో. అసలు ఒకడిని ఇంటి ముందుకు వచ్చి నిలబడకుండా ఉండడమే రాజు అంటే నేను దేవుడు చేస్తాడక్క. ఈ సంవత్సరం నమ్ము. అసలు ప్రభుత్వం వాళ్ళ ద్వారా ఇస్తాడా, నువ్వే కట్టుకుంటావా? ఖచ్చితంగా మనందరికీ సొంత ఇల్లులు ఇస్తాడు దేవుడు. ఆమె చెప్పండి. ఇస్రాయల్ పాస్టర్గా సొంత ఇల్లు ఉంది ఇప్పుడు. ఓ ఎందుకు లేదు? సెంటు భూమి కూడా లేదు. దేవుని స్థలంలో ఒక పక్కన ఉండాలని ఆశ నాకంతూ ఇల్లులు ఉండాలని లేదు. కాకపోతే బిడ్డలు పుట్టారు కదా, ఏదన్నా దేవుడి శక్తిని ఇస్తే ఒక గుడిసెని వేసి వాళ్ళకి ఇవ్వాలి నాకు ఆశ ఉంది. అయితే బాపల ఉంది. నాకొద్దు మందిరం మీద ఎక్కడో పక్కన ఉండి బతికేస్తా, నాకొద్దు. కానీ అట్లా ఉండాలని ప్రభు కోరుకు. రాజులు అట్లా గుడిసెలు వేసి బతికే రాజులు అంటారా? కాదు కదా. నీకు ఇస్తాడు, నాకు ఇస్తాడన్నా. నువ్వు ఇంటి మీద చిన్న రెండో స్టేర్ వేసుకుందాం ఆశ నీకు. 2వ స్టేర్ వేసానా? 2వ స్టేర్ వేసేలేకి నా పుళ్ళు రాలిపోతాయి అనుకుంటున్నా నువ్వా? 2 కాదు 3వ స్టేర్ కూడా వేస్తా యేసునామములో. అటు వేసేవాళ్ళని రాజులు అంటారు తెలుసా? ద్వారాలు ఎలా తెరవబడతాయో నాకు తెలియదు. తెరిచే దేవుడు ద్వారాలు తెరిచేది ఎవరు? దేవుడు. చూసారా ఇప్పుడు మొక్కలు ఎట్ట మండుతున్నాయో? అది అట్టుండాలా. ఈ స్పీడ్లో ఉంటే చాలు నాకు వాక్యం చెప్పేదానికి. ఇక్కడ కూర్చున్న నన్ను నా దేవుడు ఖచ్చితంగా రాజుల్ని చేస్తాడు, చేసి తీరతాడంతే. యేసునామములో పొందుకుంటారు మీరు. ఆ రాజు దగ్గర పోదాం. ఆ రాజు గారి పేరు ఏం చెప్పాను? యోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేములో 31 సంవత్సరములు ఏలెను. 2వ వచనం. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. మీ గుండెలు పగిలిపోయే మాట. ఇందాక మనం ఏమనుకున్నాం? సింహాసనాలు ఇచ్చి సింహాసనం కూర్చోబెట్టి ఆకాశం ఉన్నంత వరకు సింహాసనాలు కాపాడతానని మాట ఇచ్చిన దేవునికి మనం ఏం చేయాలి అనుకున్నాం కదా. ఏం చేయాలంటే ఈ రాజుగారు వయసు ఇప్పుడు 8 సంవత్సరాలు. చెప్పండి ఎన్ని సంవత్సరాలు? ఇక్కడ 8 సంవత్సరాలు పిల్లలు అంటే రండిరా తల్లి తమ్ముడా. ఆంధ్రయ నీ కొడుకు వయసు ఎంత? ఆంధ్రయ తుమ్ బోల్ క్యా కత్తితు ఎన్ని తెల్ల 8 ఉంటాయా? మరి రారా లేచి తొందరరా.
యోషియా రాజు వయసు ఎన్ని సంవత్సరాలు? ఇదిగో యోషియా రాజు వచ్చాడు చూడండి. ఇదన్న వయసా? వాళ్ళ నాన్నగారు చనిపోతే, ఆమోను చనిపోతే, ఆమోను తర్వాత ఇంత వయసులో ఈ బిడ్డను రాజుగా చేశారు. రాజుల కొడుకులే రాజులు అవుతారు, అది వారసత్వం. అర్థమైందా? ఇప్పుడు ఆమోను చనిపోయిన తర్వాత ఈయన్ని రాజుగా చేశారు. ఒక్కసారి చూడండి, ఏమన్నా పాల బొగ్గలు అప్పుడు పోయినాయా? ఏమన్నా ఇతను అన్న ఇతనికి ఏమన్నా తెలుసా? నీతి న్యాయాలు, ఈ మంచి చెడులు ఏమన్నా తెలుసా? ఇప్పుడు ఈ స్టేజ్ ఏంటంటే, బ్యాట్ కానిస్తే, బాల్ కానిస్తే మధ్యాహ్నం అన్నం కూడా తినకుండా, లేకపోతే ఒక క్యాట్ బాల్ కానిస్తే రౌళ్ళు ఏరుకొని సాయంత్రం దాకా పెట్టలు కొట్టుకొని, ఒకప్పుడు మనం అదేలే, నేను కూడా క్యాట్ బాల్ మాస్టర్. నేను కూడా ఈ వయసులో అట్టే ఉంటుంది. బంగారం జాలి కానిస్తే అన్నం కూడా మర్చిపోయి కనికరా చేయడం ఉండవా? లేవా? లేవా? ఉండు మర్యాదగా. ఇది ఏ వయసు అంటే, క్యాట్ బాల్తో పెట్టలు కొట్టుకునే వయసు, బంగారం జాలి వేసుకునే వయసు, గోళీలు అట్లాడుకునే వయసు. ఇక్కడ నీతి న్యాయాలు జాంతనాయి. ఇతనికి నీతి న్యాయాలు అర్థమయ్యేంత స్థితి లేదు ఇప్పుడు. కానీ బైబిల్ చెప్తుంది ఏంటో తెలుసా? తాను 8 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే, రెండో వచ్చిన చూడన్నా, రెండో వచ్చిన చూడు, ఇక్కడే ఉంటలే. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనా తొలగకుండా, ఇంక జాలే గుండెలు పగిలిపోయే మాటలు. 8 సంవత్సరాల వయసులో యోషియా తన దేవుడైన యెహోవా దృష్టికి ఏమనుసరిస్తున్నాడట? నీతిని. 8 సంవత్సరాల పిల్లోడు నీతిని అనుసరిస్తుంటే నీకు నాకు మన ముఖాలు ఏడబెట్టుకుందామక్క? సింహాసనాలు ఇచ్చి రాజులుగా చేసి కూర్చుండబెడతాను, నీ సింహాసనాన్ని ఎవరు కదిలించనని ఎంత ప్రేమగా మనకు వాగ్దానం ఇచ్చిన దేవుని కోసం ఒక 8 సంవత్సరాల పిల్లవాడు చేసిన తీర్మానం చేయలేమా? తన దేవుడిని యెహోవా దృష్టికి నీతిని అనుసరించిన వయసు ఇది. భక్తి అంటే ఇప్పుడు చేయలేములే. నా అబ్బాయి కదన్నా, యవనస్తుడు కదా. ఏంది యవనస్తుడా? నువ్వే నీ కొడుకు బాగా నేర్పిస్తూ ఉండవు. ఆ పిల్లవాళ్ళైనా వాడికి తెలియదులేనా ఏం తెలిసేది? 8 సంవత్సరాల వయసు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏం చేస్తున్నాడు 8 సంవత్సరాల వయసులో? నా సాయి సీరియస్గా చూడద్దు. ఇప్పుడు దాకా మనల్ని బాగా మెచ్చుకున్నాడా సారు, బాగా గ్యాస్ కొట్టాడు, మళ్ళీ తిడుతున్నాడని నేను తిట్టట్లా, అర్థమేంటి చెప్తున్నా. 8 సంవత్సరాల వయసులో పిల్లవాడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించి, ఇంకో మంచి మాట, కుడికైనా ఎడమకైనా తొలగని భక్తి. ఏ వయసులో అన్నా? ఏ వయసులో? హౌ ఈజ్ పాసిబుల్? పాసిబులే. ఈయనకి ఇంకో మాట చెప్తా, ఇంకొక షాక్ నువ్వు చెప్తా. వీళ్ళ తాతగారి పేరు మనష్షే. చెప్పండి, వీళ్ళ తాతగారి పేరు ఏం పేరు? వీళ్ళ తాత పుట్టిన కాడి నుంచి యూదా రాజ్యం ఘోరం అయిపోయింది. అసలు వీళ్ళ తాత ఏమంటారు రాజు అయ్యాడో, దేశంలోకి దండోర వేసి పిలిపించాడు. ఎవరు తెలుసా? సోదిగాళ్ళని, మంత్రాలు చేసేవాళ్ళని, చిల్లంగితనం చేసేవారిని, దాడింపులు పెట్టేవాళ్ళని, కర్ణ పిశాచాలతో ఉండేవాళ్ళని, అగ్నిగుండాలు దాటించి పిల్లల్ని చంపేవాళ్ళని, విగ్రహారాధికుల్ని, విగ్రహాల్ని దండోరా వేసి యూదా దేశం అంతా నింపేశాడంతే వీళ్ళ తాతగారు. ఇప్పుడు తాతగారు బుద్ధులు రావాలా? ఎవరు బుద్ధులు రావాలి మనోడికి? ఇదేనా నాకు అర్థం కాదు. ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న నాకు అది. వీళ్ళ తాతగారు పరమ భ్రష్టుడు. ఒక మాట చెప్పాలంటే వాక్య ప్రకారం, నిర్దోషుల్ని, ఏ తప్పు చేయని వాళ్ళని దేవుని మందిరంలో తీసుకెళ్లి తలలు నరికించిన వాడు వీళ్ళ తాత. దేవుని సేవకుల్ని, నిర్దోషమైన యాజకుల్ని చంపించినాడు వీళ్ళ తాత. వీళ్ళ తాత కాలం నుంచే యూదా రాజ్యంలో విగ్రహాలు ఎక్కువైపోయినాయి. ఆ ముందు చదువుకోండి మీరు, తర్వాత అర్థమవుతుంది. తర్వాత వాళ్ళ తాత వాళ్ళ నాన్న వచ్చాడు. వాళ్ళ నాన్న పేరు ఏం పేరు? ఆమోను. ఆమోను గురించి మీరు చదివితే వాళ్ళ నాన్నకంటే ఇంకా ఒక 2 ఆకులు ఎక్కువ చదివి ఇజ్రాయేలు దేశమంతటిని విగ్రహాలతో నింపేసిన మహాగణులు వీళ్ళ తల్లిదండ్రులు, వీళ్ళ నాన్న, వీళ్ళ తాత. అట్టాటోళ్ళ కడుపును పుట్టి అట్టాటోళ్ళ కడుపును పుట్టి ఎట్టున్నాడు చూడు. ఏంది ఎట్టున్నాడు? 8 సంవత్సరాల వయసు ఏం చేస్తున్నాడనా యెహోవా దృష్టికి? అబ్బా హెప్సిబక్క, 8 సంవత్సరాల వయసులో యెహోవా దృష్టికి నీతిని అనుసరించే బుద్ధి ఎలా వచ్చింది? యవనస్తురాలా, చెల్లిలా, తల్లి, నీ వయసు ఎంత, నా వయసు ఎంత? కనీసం మనకు దేవుని నీతి అంటే ఏంటో తెలుసా? ఒక్కసారి ఆలోచించడమ్మా. సింహాసనాల మీద కూర్చోబెడతానని మనకు మాట ఇచ్చిన దేవునికి నువ్వు ఏం చేస్తావు ఈరోజు? 8 సంవత్సరాల వయసులో నీతిని అనుసరిస్తున్నాడు. 8 సంవత్సరాల వయసులో కుడికి కానీ ఎడమకు కానీ తొలగని భక్తి. ఇంకొక మూడో మాట ఏంటంటే, వీళ్ళ పితరుడు ఉన్నాడు, వీళ్ళ నాన్న తాత కాదు, అంతకు ముందుకు వెళ్ళిపోతే వీళ్ళ పితరుడు ఆయన దావీదు గారు దేవుని ఎదుట ఎలా ప్రవర్తించాడో సరిగా సేమ్ దావీదు గారిని మాదిరిగా పెట్టుకున్నాడు ఈయన. వాళ్ళ నాన్న పెట్టుకోవాలి మాదిరిగా. మా నాన్న ఒక వేస్ట్ ఫెలో, భ్రష్టుడు, మా తాత ఇంకా భ్రష్టుడు. నేను ఎవరిలాగా భక్తి చేయాలంటే, ఎవరిలా భక్తి చేయాలి? నా పితరుడైన దావీదు గారి వల్లే నేను భక్తి చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. మనం కూడా భక్తి చేసేటప్పుడు ఎవరిని పోలిక పెట్టుకోవాలా?
నీ పక్కన కూర్చొని అక్కన కాదు, నా పక్కన కూర్చున్నా అనుకుంటే నేనే మేలు అనుకోకూడదు. భక్తికి మనం మాదిరిని తీసుకోవాలనుకున్నప్పుడు పాస్టర్ అని వాళ్ళని తీసుకోవాల్సింది బైబుల్లో ఉన్న మన పితరులు మన మాదిరిగా తీసుకోవాలి. దేవుని మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ఏం చెప్పారు? మీరు నన్ను పోలి నడుచుకోండి. మనం భక్తి చేయాలనుకున్నప్పుడు యేసయ్యని చూడాలా, యేసయ్యని కొలబద్దగా పెట్టుకోవాలా, యేసయ్యని స్కేల్గా పెట్టుకోవాలా. ఈయన కనుక వీళ్ళ తాతను కానీ తీసుకోండి ఉంటే వీళ్ళ తాతలాగా అయిపోయి ఉండేవాడు, వీళ్ళ నాన్నని తీసుకోండి వీళ్ళ నాన్నలాగా అయిపోయి ఉండేవాడు. మీకు మంచి సువార్త చెప్పమంటారా? తండ్రి చెడ్డోడైనా తాత చెడ్డోడైనా మనమని దేవుడు శ్రేష్టమైన వాడుగా చేస్తాడు అనుకుంటే ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. 8 సంవత్సరాల వయసులో దేవుని దృష్టికి నీతిని అనుసరించి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా బ్రతకాలని తీర్మానం చేసుకున్న చిన్న మనసిది. నాకు 37, నీకు 77, ఇంకా పడిపోతున్నాం. కుడి లేదు ఎడమ లేదు, తలకాయ. భక్తి ఎవరికి భక్తి? దేనికి భక్తి? రాత్రి వచ్చాడే ఎవరు? పరలోకానికి ఎవరు స్కిట్లో డ్యాన్స్ చేసుకుంటూ వచ్చాడు చూడు, డ్యాన్స్ చేసుకుంటా. సేమ్ అదే బతుకుమంది. అల్లూరు మందిరంలాగా బయటలాగా. అక్క ఒకసారి బుద్ధి తెచ్చుకోండి అక్క. ఎవరిని చూసి ఈ బుడ్డోని చూడండి ఒకసారి. ఇదే వయసు, సేమ్ ఇదే వయసు. కాకపోతే మంచి వస్త్రాలు ఉంటాయేమో, కిరీటం పెట్టుకుంటాడేమో, రాజు అంతే. ఇదే వయసు. సింహాసనం మీద కూర్చున్న ఈ 8 ఏళ్ల బాలుడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించినవాడు. దయచేసి 2024 పాత పాపాలు ఇప్పుడు కానీ వదలకపోతే సింహాసనం నీ కళ్ళ కనబడద్దో లేదో ఒక డౌటే. నిన్ను దీవించాలని దేవుని ఆశ, నీ స్థితి బాగు చేయాలని దేవుని ఆశ, నిన్ను కట్టాలని దేవుని ఆశ. దయచేసి ఈ బాలుడిలాగా యేసయ్య కోసం నమ్మకంగా నిలబడదాం. కుడికి కానీ ఎడమకు కానీ 8 ఏళ్ల బాలుడు నమ్మకంగా నిలబడగలిగితే కుడికి ఎడమకు తిరగకుండా నువ్వు నేను నిలబడలేమా? నాకు వాక్యం తెలియదు సార్, సోకది. నేను చదువుకోలేదు సార్, ఆపేయి. నువ్వు కావాలని అబద్ధాలు చెప్తున్నాను. వీడికి ఉన్న జ్ఞానం లేదు నీకా? వీడు అనకూడదులే, మళ్ళీ ఫీల్ అవుతాడు. యేషయ్య గారు ఇప్పుడు ఫీల్ అవుతాడు. అమ్మ ఈ రాజు గారు ఫీల్ అవుతాడు. చిన్నాడు, 8 సంవత్సరాలు చిన్నాడు. రాజుని నిలబెట్టి వాక్యం చెప్తుంటే కనికర రాజు నువ్వు అట్ట ఎట్లా కలుగుతున్నావు చెప్పు. కాబట్టి ఇదే మనకు మాదిరి. సింహాసనాలు కావాలనుకుంటే, నీ సింహాసనాలు సదాకాలం నిలిచి ఉండాలనుకుంటే ఈ బుడ్డోడు చేసిన తీర్మానాలు మనం కూడా దేవుని కోసం చేయుదుముగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఒక్క మాటలో చెప్పాలంటే బుడ్డోడు ఎవరు? భక్తిపరుడు అనండి. ఎవరెవరు? కుడికి కానీ ఎడమకు కానీ తొలగని భక్తిపరుడు అండి. రెండో మాట అక్కడే ఆ వచనంలోనే ఉంది. తర్వాత చదువుదాం. ఎన్నో వచనం ఉన్నా తర్వాత చదువుదాం. 3వ వచనం. తన ఏలుబడి యందు, అంటే ఈ రాజుగారు ప్రారంభించి ఏలుబడి చేసే కాలంలో ఏలుబడి యందు 8వ సంవత్సరమున, ఆగండి, ఇప్పుడు 8 సంవత్సరాలు ఇప్పుడు రాజు అయ్యాడక్క. రాజు 8 సంవత్సరాలు ఇప్పుడు అయ్యాడు. రాజు అయ్యి 8 సంవత్సరాలు పరిపాలించాడు. 8 అంతా 16 సంవత్సరాల వయసు. నువ్వు పోతలే 16 సంవత్సరాలు. ఎవరు నెక్స్ట్ టగటక? ఎవరా? జయదేవ్, రాజు జయదేవ్. ఏమనుకో బాగా రాజు జయదేవ్, దా తొందరరా. ఎవరు లేరు నాకు పిలిచేదానికి. జయదేవ్ వస్తాడు ఇప్పుడు. రాజులాగే ఉన్నాడు, మొత్తం రాజులాగే ఉన్నాడు. రా లేచారు తొందరగా. అన్న 16 పజిందనా? పజిందా? సరే 2 సంవత్సరాలు చిన్నాడు. ఇదిగో ఇటు అయిపోయాడు. ఇప్పుడు 8 సంవత్సరాలు అప్పుడు రాజుగా ఉన్నాడు, రాజు అయ్యాడు. ఇప్పుడు 8 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 16 సంవత్సరాలు. 16 సంవత్సరాలు అప్పుడు మన పిల్లలు ఎట్టుంటారు? మనం వద్దులే, నేను ఫీల్ అవుతారు మళ్ళీ మీరు. 16 సంవత్సరాలు అప్పుడు, సరే జయదేవ్ ఫీల్ అవ్వలే. జయదేవు నేను మీ ఇద్దరం 16 సంవత్సరాలకు మా మాటలు ఎట్లా ఉంటాయి తెలుసా? బావా ఆ 3వ లైన్లో బావా కూర్చో ఉంది, నిన్నే చూస్తుంది బావా. ఏంది బావా? కొత్త సినిమాకి ఎప్పుడు పోదాం బావా? ఏ వయసులోనా? ఏ వయసులో? 16 సంవత్సరాల పిల్లల మాట ఎట్టే ఉంటాయి. బావా ఆ మనిషిని పడేయకపోతే చూసుకో, ఆ మనిషిని పడేస్తే చూసుకో. ఇంకా పడేయటాలే 16 సంవత్సరాలు, ఇంకేం నిలబెట్టాలి ఉండవే కదా. సాగరు ఇప్పుడు నీ వయసు ఎంత? 35. మనం 16 దాటి వచ్చాం కదా. ఈను మర్యాద ఇదిగో 16 దాటి వచ్చాం మేమందరమే, మనందరం దాటి వచ్చాం. మనందరూ అట్టే ఉండేవాళ్ళమే. మీరు ఎట్లున్నారంటే అసలు ఏం తెలియని వాళ్ళలాగా. మేము నీతిమంతులమే అన్నారు, చూస్తున్నారు. మన సంగతి అంతా దేవుడు తెలుసు. అప్పుడంతా మన స్థితి ఎట్లా ఉంటుందంటే పడేయటాలు లేపటాలు, ఏ పనులు. పడేయటమా ఎత్తుకోపోవటమా, ఇదే కదా. అయితే ఆయన చూడండి ఇక్కడే ఉంది జయదేవ్, సిగ్గుపడబాకు. ఇప్పుడు 16 సంవత్సరాలు ఆయన గురించి చూద్దాం. ఏముందనా? తన ఏలుబడి యందు తాను 8వ సంవత్సరమున తాను ఇంకను బాలుడై ఉండగానే, 16 సంవత్సరాలు అంటే అప్పుడే టీనేజ్లోకి వచ్చాడు. బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించడానికి పూనుకొనిన వాడై 12వ ఏట ఉన్నత స్థలములను. సరే, రెండో పాయింట్. ఈయనకి 16 సంవత్సరాల వయసులో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే యెహోవా దేవుని యొద్ద విచారించడానికి పూనుకున్నాడంటన్నా.
16 సంవత్సరాల కుర్రోడు దేవుడి దగ్గర విచారించడానికి పూనుకున్నాడు. అర్థం ఏంటంటే దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి నిర్ణయం తీసుకున్నాడు. యోషియా రాజు 16 సంవత్సరాల వయసులో దేవుని దగ్గర మోకాళ్ళలోంచి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేయడానికి ఎవరికాలం అడ్డు అనేవాళ్ళు తప్పు. ప్రార్థన చేయడానికి, భక్తి చేయడానికి వయసు నిమిత్తం లేదు. మనం అనుకుంటే, నిలబడితే, తీర్మానం చేసుకుంటే, నడుము కట్టుకోగలిగితే, దేవుని సహాయం కోరితే 16 సంవత్సరాల వయసులో నెల్లూరు జిల్లాను మండిచ్చేయచ్చు యేసు నామములో. గట్టి చెప్పండి హల్లెలూయా. మేము బాగొట్టుకొని మీకు చెప్తున్నాం. జయదేవ్ మేము బాగొట్టుకొని మీకు చెప్తాం. జయదేవ్ ఏమంటాడంటే, మీరు చేసినప్పుడులే మేము చేయబోలే, మాకు వాక్యాలు వాళ్ళు చెప్తారు. మాకు యూత్ రావాలంటారు, స్కిట్లు వేయాలంటారు. ఏ వయసు మాది ఇది? ఇప్పుడు పడగొట్టే వయసు, ఎత్తుకుపోయే వయసు, ఇంతే. మాకు ఈ రెండు తప్ప ఇంకేం తెలియదు అని అన్నారు అనుకో, బాగుండదు. ఇదిగో ఈ 16 సంవత్సరాల వయసులో యోషియా యెహోవా దేవుని యొద్ద విచారణ చేస్తున్నాడు. ప్రార్థన చేసే వయసు అండి. కుర్రోడు కదా నువ్వు, నీకు అట్లా ఆలోచన ఏముండవా? ఇంకేం వేరే ఆలోచనలు వద్దా? నాకు ఏం వద్దు. నా ముందున్న ఒకటే గోల్ ఏంటంటే, మా నాన్న, మా తాత నా దేశాన్ని విగ్రహాలతో నింపేశాడు. అసలు యెహోవా భయం నా దేశంలో పొరపాటు లేదు. తిరిగి నా దేశాన్ని యెహోవాకి సమర్పించాలా, నా దేశాన్ని పవిత్రం చేయాలా, నా దేశాన్ని మరలా నా దేవుని పాదాల దగ్గర పెట్టాలా. 16 సంవత్సరాల మాటలు కాదయ్యా ఇయే, అయినా పర్వాలే, కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా నా దేవుని కోసం నిలబడతానని 16 సంవత్సరాల యవ్వన కాలంలో దేవుని కొరకు నిలబడిన యోధుడండి యోషియా. ఈ బిడ్డ తీర్మానం చేసుకున్నప్పుడు మనం చేయబల్లే? చెప్పండి అక్క, ప్రార్థన చేయబల్లే? మనం రాత్రి ఏమడిగాడు దేవుడు మనల్ని? ప్రతిరోజు క్రమంగా ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారా అని అడిగాం. దెబ్బకట దొంగల ముఠ, దెబ్బకట ఒక్కరోజు ప్రార్థన చేయకుండా నీ జీవితం గడిచిందా? అసలు ప్రార్థన చేయని రోజు 2004లో ఉందా అంటే అసలు అయిపోయింది, అక్కడే పడిపోయాం మనందరం. ఈ సంవత్సరం నుంచి అయినా ఇదిగో ఈ కుర్రోడు చెప్తున్నాడు, నాకున్న ఒకటే అలవాటు, దేవుని దగ్గర విచారించడం. సమయం కష్టం వస్తే, బాధ వస్తే దేవుడి దగ్గర మోకాళ్ళు ఉంచుతా. నా రాజ్యం బాగుండాలని, నా ప్రజలు బాగుండాలని, నా దేశంలో మరలా దేవుని భయభక్తులు రావాలని నాకు సమయం దొరికినప్పుడల్లా యెహోవా దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ నుంచి ప్రార్థన చేస్తాను నేను. 16 సంవత్సరాల కుర్రోడే ఆ తీర్మానం తీసుకుంటే నవ్వుతున్నావు, ఎట్టనో వస్తుందా కనిక చెల్లిలా? అమ్మా నాకైతే ఎట్టని తెలుసా, 2 చెంపలు పటా 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 కొట్టినట్టుంది. నాకైతే సిగ్గుపోతుంది. నాకు అసలు వాక్యం 2 అంచులు గల ఎటువంటి పదునైన వాడి గల కట్టం కట్టిన పదునైంది, పొడుచుకుంటా పోద్ది, కోసుకుంటా పోద్ది. మిమ్మల్ని వస్తుంది, నన్ను వస్తుంది. ప్లీజ్ ఆలోచించండి అక్క. 16 సంవత్సరాల కుర్రోడు ప్రార్థన చేశాడు. ఒక్కరోజు కాదు, పూనుకున్నాడు అంతే, ఇక ప్రార్థన చేద్దామని. ఇక పూనుకున్నాడు అంతే, ప్రార్థన చేద్దామని. ఆ రోజు నుంచి తర్వాత ఇంకెప్పుడు ప్రార్థన చేయడం మానలేదు. 16 సంవత్సరాల కుర్రోడికి ఎంత వైరాగ్యం అయితే నీకు నాకు ఉండబలేదా? నెల్లూరు జిల్లాకి మన మందిరం, మన సేవ కిరీటం ఎప్పుడు మారద్ది? ఇక ఇట్లా మారితే మారద్ది. మన వయసుని, మన జీవితాన్ని దేవుని పాదాల దగ్గర పెట్టేయాలా, ప్రార్థనకు అప్పగించుకోవాలా. ప్రార్థనా జీవితానికి మనల్ని మనం అప్పగించుకోవాలండి. అది యోషియా. అందుకే ఈ రాజుగారు నాకు చాలా బాగా ఇష్టం. బైబిల్లో మన జయదేవుని కూడా ప్రార్థనాపడుగా దేవుడు అభిషేకించను గాక. బిడ్డ చదువుకోవాలి, మంచి ఉద్యోగస్తులు రావాలి, లేపడాలి, ఎత్తుకోబడాలి, ఉండకూడదు. మన ఇక ఏసునామలు మన బిడ్డ చుట్టూ అగ్ని కంచి ఉండును గాక. పోతలే దేవుడు బిడ్డను ఆస్వాదించును గాక. ఇంకా 16 సంవత్సరాలు అయిపోయింది కదా, ప్రార్థన చేసుకుందాం. 2 మాటలు 2 నిమిషాలు. తర్వాత చూడన్నా, తర్వాత ఏముందన్నా, 12వ ఏట అంటే ఆయన వయసు 8, ఇప్పుడు 12 సంవత్సరాల పరిపాలనలో మొత్తం 20 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఉన్నత స్థలములను, దేవతా స్తంభములను పడగొట్టి, చెక్కిన విగ్రహములను, పోత విగ్రహములను తీసివేసి యూదా దేశాన్ని, యెరూషలేముని పవిత్రము చేయనారంభించిన దేవునికి మహిమ కలుగును గాక. 20 సంవత్సరాల కుర్రవాడు తన తాత, తన తండ్రి దేశమంతా నింపిన విగ్రహాలను పగలగొట్టి, పొడి చేసి, తుత్తినీళ్ళు చేసి, ఆ పొడి తీసుకెళ్లి నదుల్లో కలుపుతా యూదా దేశాన్ని, యెరూషలేముని పవిత్రం చేయడం ప్రారంభించాడు 20 సంవత్సరాల కుర్రవాడు. దేవుని మహిమ కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఒకటే మన క్యాటరింగ్ తమ్ముడు అన్నలు కూడా, ఏమయ్యా పాస్టర్ ఆపనాడు చూస్తున్నారు, అయిపోయింది. ఇంకా మనకు కూడా వేడి వేడి వాసన తగిలితే మనం కూడా మన వల్ల కాదు. ఇంకా చెప్పాలని ఉంది కానీ బలవంతంగా ఆపేస్తా. ఒకటి యోషియా భక్తిపరుడు, 8 సంవత్సరాల వయసులో భక్తిపరుడు. రెండోది యోషియా 16 సంవత్సరాల వయసులో ప్రార్థనాపరుడు. మూడోది యోషియా 20 సంవత్సరాల వయసులో దేశాన్ని, యూదా దేశం అంతటిని, యెరూషలేము అంతటిని పవిత్రము చేసినవాడు. చెప్పండి, ఏం చేసినవాడు? నీ కూతురు వయసుకు వచ్చింది, నీ కూతురు నీ ముందు ఫోన్ ఎక్కువసేపు చూస్తుంది, నీ కూతుర్ని పవిత్రపరచాల్సిన అవసరం నీకు లేదా? అవకాశం లేదా? నా కూతుర్లు ఉన్నారు, నా కూతుర్లు నాకు ఇష్టం, దేవునికి ఇష్టం పని చేస్తున్నారు, నేను చూసే తండ్రిని, వయసులే చేయనీలే అన్నామనుకో, దేవుడు అన్ని గమనిస్తాడు. అట్లా కనీసం మన బాధ్యత ఏంటంటే వాళ్ళని అడ్డగించాలా, చెప్పాలి. దేవుడు ఉన్నాడు కాబట్టి అంత కూడు తింటున్నాం మనం.
దేవుడు పిలుచుకున్నాడు కాబట్టి ఈ స్థితిలో ఉన్నారు. ఈ బట్టలు, ఈ చదువు, ఈ స్థితిగతులు, ఈ నెల్లూరు, ఇదంతా కూడా ప్రభు కృప వల్ల. బిడ్డ, దేవుడు కనుక ఒక్క నిమిషం మనల్ని మర్చిపోతే తిరిగి మళ్ళీ స్టార్టింగ్ స్టేజ్ అంతే. మనం 12 రోజులు మాట్లాడుకున్నాం. మనం ఎప్పుడు కూడా మన గతాన్ని చెప్పండి, మన గతాన్ని, మన ప్రారంభ స్థితిని మర్చిపోకూడదు. క్రికెటర్ ధోని ఇప్పటికీ టీ కప్పు దగ్గర పెట్టుకో ఉన్నాడు. ఇంకా గురించి చెప్పారు రోజు, టీ కప్పుని ఇప్పటికీ పెట్టుకున్నాడంటే కోటీశ్వరుడు కూడా టీ కప్పు రోజు చూసుకుంటాడు. టీ కప్పు నేను ఎక్కడి నుంచి లేచానో. ప్రారంభ స్థితి. మన బిడ్డలు హెచ్చరిస్తూ ఉండాలి. నీ బిడ్డల్ని పవిత్రం చేయాల్సిన బాధ్యత నీ మీద, నా మీద ఉంది. కుర్రోళ్ళు పాపం చేస్తారు, వదలకూడదు. వాళ్ళు ఆగకపోయినా మనం చెప్పాలా, గద్దించాలా. తర్వాత ప్రభు వాళ్ళు మార్చుకుంటాడు అవసరమైతే. ఏలీ ఎందుకు చనిపోయాడన్నా? ఎందుకు చనిపోతుంది చెప్పండి? ఏలీ పాస్టర్ గారు ఎందుకు చనిపోయాడంటే తన బిడ్డలని దేవుని కంటే గొప్పగా ఎంచుకున్నాడంట. తన బిడ్డల్ని దేవుని కంటే గొప్పగా ఎంచుకున్నాడు. కుర్రోళ్ళు అండి ఏదో తెలిసి అనకూడదు. అసలు మన నోటితో ఆ మాట అనకూడదు, అంతే. అది మన గుండెల్లో ఉండాలా. వాళ్ళ ముందు మనం ఖచ్చితంగా వాళ్ళు గద్దించాలి. దేవుడు లేకపోతే మన జీవితం ఎలా ఉండేది చెప్పాలా. విన్నా వినకపోయినా చెప్పి తీరాలా. దేవుడు మనల్ని చూసినప్పుడు మన బిడ్డల విషయంలో మనల్ని యథార్థవంతులుగా దేవుడు చూడాలా. యూదా దేశాన్ని, యెరూషలేముని పవిత్రం చేయడం ప్రారంభించాడు 20 సంవత్సరాల వయసులో. దేశంలో ఒక్క విగ్రహం లేకుండా కొట్టి పొడి చేసేశాడు, అంతే. చూసుకోండి కింద. యూదా దేశం అంతా పవిత్రం చేసేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. వయసు ఎంత బాంధవేనా? 20 సంవత్సరాలోడికి ఎంత తెగువ. ఇప్పుడు నువ్వు నేను అప్పుడప్పుడు నేను కింద వాక్యం చూస్తుంటలా టప్పని మీరు వాచ్ చూస్తారు. సార్ మళ్ళీ తిరిగి లోపల వాచ్ చూసేయాలా. మరే ఈ 1వ తేదీ ఏమన్నా నాకేమో 4 మాటలు చెప్పి వదిలేస్తాను, వదలబలే. 4 మాటలు చెప్పి వదిలేస్తాను, వదలబలే. అక్క అలా అనుకోరులే, మీరు అలా అనుకోరులే. నా బాధ ఏంటంటే ఒక్క మాట మీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు మనం 8 సంవత్సరాల వయసులో భక్తి పరుడు చూసాం, 16 సంవత్సరాల వయసులో ప్రార్థన పరుడు చూసాం, 20 సంవత్సరాల వయసులో తన దేశం అంతటిని పవిత్రపరిచిన ఒక కుర్రవాణ్ణి చూసాం. బిడ్డలారా, ఇంకలా ముందుకెళితే 8వ వచనం ఏముంటుందంటే, ఏమంటే దేవుని మందిరాన్ని బాగు చేసే పని ప్రారంభించాడు. దేవునికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొట్టండి. ఈ మాట కొట్టండి. ఆమేన్. ఆగక్క. ఇప్పుడు చూడు 8వ వచనం అన్న, అతని ఏలుబడి యందు 18వ సంవత్సరమున అన్న రాజు అయినప్పుడు వయసు ఎంత? 8. ఇప్పుడు పరిపాలన 18. 8 ఎంతనా? నాకు లెక్కలు రావు. ఎంత? షబాష్, భలే చెప్పారు. మీ మొఖాలు ఎట్లా అంటే నువ్వు ఆపరా నాయన, 18 లేదు 8 లేదని. నేను ఆపను. 24 కదనా? 24 సంవత్సరాల వయసులో ఉన్న కుర్రవాడు దేవుని మందిరాన్ని బాగు చేయటం ప్రారంభించాడు. దేవునికి మహిమ కలుగును గాక. కోటికోసారి మళ్ళీ కలిగి చెప్పండి దేవునికి. కొట్టు. మీరు ఏమైనా అనుకోండి, ఆపేదిలే. ఇక ఆత్మావేశం వచ్చేసింది, ఆపేస్తాను. 24 సంవత్సరాల కుర్రవాడు దేవుని మందిరాన్ని బాగు చేయటం ప్రారంభించాడు. దేవుని మందిరానికి ఏమైంది? వాళ్ళ తాత ఇక్కడ విగ్రహాలు పెట్టాడు మందిరంలో. వాళ్ళ నాన్న పందుల్ని బలిపీఠం మీద. వాళ్ళ నాన్న డోర్లు మూసేశాడు. వాళ్ళ తాత మందిర తలుపులు మూసేశాడు. వాళ్ళ నాన్న వాళ్ళ తాత కాలంలో మందిరంలో ప్రార్థన అనేది ఆగిపోయింది. దేవుని ఆరాధనలు ఆగిపోయాయి. యెహోవా దేవుని పేరే ప్రజలు పూర్తిగా మర్చిపోయారు. 24 సంవత్సరాల వయసులో కుర్రవాడు రోషము పూని దేవుని కోసం మందిరాన్ని బాగు చేయడానికి పూనుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. డబ్బులు ఇచ్చి పనివారిని పిలిచి లేవీని పిలిచి మందిరం కడిగించి బొమ్మలు కొట్టి పొడి చేసి అవతల పడేసి కొన్ని రోజుల లోపల యెహోవా మందిరం పురాతన కాలంలో ఉన్నట్లుగా నీట్గా క్లీన్గా కడిగి మొత్తాన్ని ఆరాధనకు రెడీ చేశాడు. వయసు ఎంత? 24. సిగ్గుండాల నీకు నాకు. వయసు ఎంత? జోసఫనా? మేము అంత దూరం రాలేములే. ఎట్టంటావు నువ్వు? ఎట్టంటావు? సిగ్గు నీకు నాకు ఇద్దరికి ఉండాలి సిగ్గు. 24 సంవత్సరాల కుర్రోడు ప్రభు కోసం ఎంత ప్రాకులాడుతుంటే ఇట్టాటోళ్ళకి ఇస్తాడు అక్క సింహాసనాలు దేవుడు. ఇట్లాంటి వాళ్ళకి ఇస్తాడు దేవుడు సింహాసనాలు. నీకు నాకు ఇస్తాడా? నువ్వే ఆలోచించుకోబెట్టారా? ఇప్పుడు నేనేమంటున్నానంటే, మొదటిదేమో 8 సంవత్సరాల భక్తిపరుడు, రెండోదేమో 16 సంవత్సరాల ప్రార్థనాపరుడు, మూడోదేమో ఏం చెప్పాను? లెక్క మిస్ అయింది. 8 ఏళ్ల భక్తిపరుడు, 16 సంవత్సరాల ప్రార్థనాపరుడు, తర్వాత 24 సంవత్సరాల కాదు మిస్ అయింది. 20 సంవత్సరాల మా దేశాన్ని పవిత్రపరిచిన వాడు. 20 సంవత్సరాల వయసులో దేశాన్ని పవిత్రపరిచిన వాడు. 24 సంవత్సరాల్లో మందిరాన్ని బాగు చేసిన వాడు. 8, 12, 20, 24. అబ్బా ఏంటండి అసలు ఎంత వయసు ఇది? అసలు ఎంత వయసు ఏమండి? 24 సంవత్సరాలు యవ్వనస్తుడికి దేవుని మందిరం మీద ఇంత మక్కువేంటి
అందుకే దావీదు గారు చెప్తారు, దేవా నీ మందిరం మీద నాకు కలిగిన మక్కువ చేత. చెప్పండి, మన బ్రతుకులు ఎందుకు ఇట్లా తెల్లారుతున్నాయంటే దేవుని మందిరం మీద మనకేం లేదు, ఏమి లేదు, మక్కువ, అభిలాష. ఏమనుకోబాకండి, ఇది మైకులో చెప్పడం కంటే మామూలుగా చెప్తా. దేవుని మందిరం మీద మనకు మక్కువ ఉంటే ఇంట్రెస్ట్ లేకపోవడం ఒక కారణం అయితే, కొన్ని కారణాలు. బిడ్డలు మీరందరూ డబ్బు ఉండేవాళ్ళు కాదు, అందరం ఒకటే. కానీ అనుకుంటే చేయొచ్చు మనం. 24 సంవత్సరాల కుర్రోడికి దేవుని మందిరం మీద మక్కువ, అభిలాష, అభిషేకం. ఇవ్వండి, నా దేవుని మందిరం బాగు చేయాలి, నా దేవుని మందిరం శుభ్రంగా ఉండాలి, నా దేవుని మందిరం క్లీన్గా ఉండాలి. నేను మరలా చెప్తున్నాను, మందిరం ఎంత బాగుంటుందో మన జీవితాలు, మన ఇల్లులు అంత బాగుంటాయి. ఆమె చెప్పండి గట్టిగా. నేను చెబుతున్నాను, రోడ్లో నుంచి దేవుడు లేచి ఇంటి మీదకి వచ్చాడు. ఆమెనండి. అక్కడ ఉండేవాడు ఇంతకుముందు షకీనా మేఘం అక్కడి నుంచి లేచి ఇప్పుడు ఈ స్థలాన్ని కోరుకున్నాడు దేవుడు. ఇది యెహోవా కోరుకున్న స్థలం. దీన్ని ఎంతగా నువ్వు అలంకరించినా, ప్రేమగా చూసుకున్నా, బాగా చూసుకున్నా, మా ఎస్తేరక చెమ్మతుంటుంది. అప్పుడప్పుడు ఎస్తేరక చెమ్మతుంటుంది. ఎవరు లేరులే, కిందనెట్టే అనకూడదు. ఎవరు ఏంది ఆ టిఫిన్ ప్యాకెట్లు, టిఫిన్ తీసుకున్న కాగితాలు కిందకి నెట్టేది, పైకి నెట్టేది లేదు. మొత్తం క్లీన్ చేసి, ఇది దేవుని సన్నిధి, ఇది దేవుడున్న స్థలం, ఇది దేవుని కన్నులను చూపు, దీన్ని మనం జాగ్రత్త కాపాడుకోవాలి. యెహోవా దేవుడు ఈ ప్రాంతాన్ని, ఈ స్థలాన్ని, ఈ ఇంటిని కోరుకొని వచ్చి నిలబడ్డాడు కాబట్టి ఆయన ఎక్కడ ఉంటే అదే మన చోటు. దేవుని మహిమ కలుగును గాక. మందిరాన్ని ప్రేమించాలా పడలేదా? అభిలాష ఉండాలండి. అభిలాషమ్మా, మక్కువ. నేను కోరుకునేది ఏంటంటే ఈసారి సంవత్సరం ఇలా ఉండకూడదు. ఇంకా నేను ఎవరికి చెప్పను, నీకు నిజంగా దేవుని మందిరం మీద ప్రేమ ఉంటే నువ్వు ఏమైనా చేయొచ్చు దేవుని మందిరం కోసం. నా దేవుడు ఆ రీతిగా మనల్ని నడిపించి, అభిషేకించి వర్ధిల్ల చేయును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, ఇంక చాలు. 8 సంవత్సరాల భక్తిపరుడు, 16 సంవత్సరాల ప్రార్థనాపరుడు, 20 సంవత్సరాలు దేశాన్ని పవిత్రం చేసిన వాడు, 24 సంవత్సరాలు దేవుని మందిరాన్ని బాగు చేసి నిలబెట్టినవాడు, దేవుని మందిరం మీద మక్కువ కలిగిన వాడు, మరణము వరకు దేవునితో నిబంధన చేసుకున్నవాడు, మరణము వరకు నిబంధనలు నిలబడినవాడు. లాస్ట్ మాట, ఆయన చేసిన మాట తప్పకుండా ప్రభు కోసం నిబంధన చేసి నిలబడిపోయాడు. అందుకే యోషియా రాజుగారి చరిత్ర ఒక సపరేట్ హిస్టరీ బైబిల్ గ్రంథంలో. అటువంటి రాజు వలె నువ్వు నేను నిలబడగలిగితే ఈ 2025 కాదు, 2070 వచ్చినా కూడా నీ సింహాసనాన్ని కదిలించే దమ్ము ఎవడికి లేదు. యేసునామములో అంతే. నా ప్రభువైన యేసయ్య మన సింహాసనాలు ఆ రీతిగా స్థిరపరచును గాక. వేరెవరు నీ సింహాసనం లాక్కోకుండా, కదిలించకుండా మన సింహాసనాన్నిటినీ ఈ సంవత్సరం నుంచి మొదలుకొని మన ప్రభు స్థిరపరిచి, నడిపించి, నిలబెట్టి, వర్ధిల్ల చేసి నడిపించును గాక. యోషియా వలె మారితే ఆ వాగ్దానాలన్నీ మన కోసం వర్తిస్తాయి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.